శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఈ ప్రశ్న కేవలము శరీర భావనతో అడుగుతున్నది. ప్రశ్న: బ్రహ్మము సర్వ ఆత్మరూపకము అయి ఉన్నది అని శాస్త్రములు యోగ వాసిష్టము లాంటివి చెబుతున్నాయి కదా. అవిద్య లేదా మిథ్యా ప్రభావం చేత ఆ అఖండ అద్వితీయ శక్తి తన ఉనికిని తానే చాటుకోవడానికి సంకల్పించుకొనటం ఎందుకు జరిగింది? ఆ అహంకారం సదా నిర్మల అఖండ ప్రశాంత తత్వానికి ఎందుకు దాపురించింది? అందుకే ఈ అజ్ఞానం మిథ్యా ప్రభావంగా జీవుడుగా నాకు కూడా తగులుకుందా? సత్ అంటే ఎంటిటీ ఎక్స్పీరియన్స్ ప్లస్ విత్ నోయింగ్ ఎక్స్పీరియన్స్ సంవేదాత్మకమైన ఉపాధులు ఎందుకు కోరుకుంటున్నది? ఈ అవసరత తనకు ఏమొచ్చింది? తనకు అంటే ఆ శక్తికి. ఎందుకొరకు, ఎంతవరకు ఈ సృష్టి ఆట? ఇప్పుడు ఈ ప్రశ్న అంతా ఏంటంటే, అసలు ప్రశాంతంగా ఉన్నటువంటి సర్వవ్యాపకమైన అనంత ఆత్మశక్తి అలా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అది మొత్తము ఆ బ్రహ్మము ఆత్మస్వరూపము అనేది సర్వవ్యాపకముగా ప్రశాంతంగా నిర్మలంగా నిశ్చలంగా అఖండంగా అనంతంగా అనిర్వచనీయంగా అవాంగమానస గోచరముగా స్థిరముగా శాశ్వతముగా, ఇంకా చెప్పాలంటే ఆకాశ స్వరూపముగా అలా నిశ్చలంగా ఉంది కదా. ఇలా ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. యోగ వాసిష్టం అని వీరు ఉదహరించారు. ఇటువంటి గ్రంథాలు అనేక మంది మహాత్ములు రాశారు. శంకరాచార్యులు వారు రచించినటువంటి ఆత్మజ్ఞాన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. విద్యారణ్య స్వాములు వారు రచించారు. ఈ యోగ వాసిష్టం అనేది వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుల వారికి చెప్పినటువంటిది యోగ వాసిష్టంగా ఉంది. సంపూర్ణంగా ఇవన్నీ ఆత్మజ్ఞాన గ్రంథాలు. ఇందులో ఎక్కడ దేవుళ్ళు మతాలు గురువులు ఇటువంటి విధానం ఉండదు. అసలు దేవుళ్ళు దేవతలేమే. ఈ సంపూర్ణంగా ఆత్మజ్ఞాన గ్రంథాలు. అలాగే అష్టావక్ర మహర్షి చెప్పారు, జనక మహర్షి చెప్పినవి ఉన్నాయి. అనేక మంది ఆత్మజ్ఞానాన్ని డైరెక్ట్ గా ఉన్నదన్నట్టుగా చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఉపనిషత్తులు మొత్తం ఇంచుమించు ఆత్మజ్ఞానాన్ని డైరెక్ట్ గా చెబుతూనే ఉంటాయి. అదే ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కో విధముగా వెళుతూ ఉంటుంది. అసలు మొట్టమొదట చెప్పబడినటువంటి జ్ఞానము అంటే వేదాంతము అంటారు. వేదాంతము అంటే వేదముల అంతము. వేదముల అంతము అన్నప్పుడు అక్కడ ఏ వేదాలు బోర్డు ఉన్నాయి, కుప్పలుగా ఉన్నాయి. వాటి యొక్క చివరి సారం అని మనం అనుకుంటున్నాం. అలాగే వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం. వాటిని నేను కాదంటలేదు. ఇక్కడ ఉద్దేశం ఇది కాదు. వేదాంతము అంటే ఏంటంటే, వేదము అంటే తెలుసుకొనదగినది. వేదములు అంటే మానవ జాతికి సంబంధించినవి, మనుషులు తెలుసుకొనదగినవి. ఏమున్నాయి అందులో వేదములు అంటే, మనుషులు తెలుసుకోవడానికి అవసరమైన అన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఏ విషయమైనా మనుషులు తెలుసుకోదగిందే. ఇప్పుడు మనుషులందరూ మంచిగా ఉండండి అన్నారనుకోండి, అది వేదంలోదే. వేదంలో కాందేం లేదు. ఇక్కడ మనుషులు ధర్మంగా ఉండండి అన్నారనుకోండి, అది వేదంలోదే. మీరు కర్మకాండలు ఆచరిస్తున్నా, భక్తి మార్గాల్లో సాగుతున్నా, జ్ఞాన మార్గాల్లో సాగుతున్నా, మీకు ఇష్టం వచ్చినట్టు ఏ దైవానికి సంబంధించి మీరు ఏది ఎక్కడ ఎవరు చేసుకుంటున్నా, ఏ మతంలో చేసుకుంటున్నా, ఏ మూల ఎక్కడ మనిషి అసలు ఏమి చేస్తున్నా, దానికి ఆధారతగా అది వేదంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో ఆ భావం వచ్చేలా చెప్పబడే ఉంటుంది. ప్రపంచంలో సమస్తము, అది సైన్స్ కావచ్చు, ఖగోళ శాస్త్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఇక్కడ ఎన్ని శాస్త్రాలు చూస్తున్నారు, అవన్నీ కూడా అక్కడ ఏదో ఒక రూపంలో ఏదో ఒక చోట ఇంకొక అర్థం వస్తూ ఉండుండొచ్చు, పదాలు విడిగా ఉండుండొచ్చు, కానీ ఆ అర్థాన్ని సూచించే విధంగా చెప్పబడే ఉన్నవి. అసలు ఈ వేదములన్నీ ఏమిటి అన్నప్పుడు, వేదములు ఎవరు రాశారు అన్నదానికి లేదు. అందుకే వేదములు అనే పేరు అద్భుతం. ఏంటి వేదములు అనే పేరు అంటే, వేదములు అంటే తెలుసుకొనదగినవి అంతే.
మీరు అంటే ఒక పుస్తకాలుగా ఊహించుకుంటే దానికి మరి ఇంకా ఏం చేయలేం, మీకు ఎప్పటికీ అర్థం కాదు. మానవ జాతి మొదటిలో అన్నప్పుడు ఈ పుస్తకాలు కాపీ రైట్లు వేసుకోవడం. ఇప్పుడు పుస్తకం రాసి దానికి ఒక కాపీ రైట్ వేసుకుంటారు. రాసిన ఆయన నేను, నా పేరు ఇది, సర్వ హక్కులు నాకే ఉన్నవి, ఆ పుస్తకం పేరు కింద రాసిన ఆయన పేరు, వీలైతే ఆయన ఫోటో పెద్దదే వేసుకొని ఆయన క్వాలిఫికేషన్స్ అన్ని రాసుకొని ఈ పుస్తకం యొక్క సంపూర్ణ హక్కులు నాకే ఉన్నవి, ఎందుకంటే ఇది నాది, నా మేధాశక్తి నుంచి నేను రాసుకున్నాను. ఇప్పుడు అన్ని నవల్స్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు అవి కూడా పోయినాయి అనుకోండి, ఇంకా అంతా ఇప్పుడు డిజిటలైజ్ అయిపోతుంది. అంటే కంప్యూటర్లోకి వెళ్ళిపోతున్నాయి, సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతున్నాయి, పుస్తకాలు కూడా నిదానంగా పోతున్నాయి. ఇప్పుడు డిజిటల్ పుస్తకాలు చదువుకోవాలంటే మనం సరే ఏదైనా పుస్తకాలకి కాపీ రైట్లు కొంతవరకు అర్థమవుతుంది మనకి. ఇంకా దీన్ని వెనక్కి వెళ్తే ఈ పుస్తకాలు కాపీ రైట్లు అనే తత్వం నుంచి వెనక్కి వెళ్తే పుస్తకాలు రాసిన వాళ్ళు కాపీ రైట్ ఏం పెట్టుకోలేదు. శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు, ఇలా వెనక్కి వెళ్ళిన మహాత్ములు ఎవరైనా సరే కాపీ రైట్స్ పెట్టుకోలేదు, ఆ పుస్తకాలను మనకు అందించారు అంతే. ఇప్పుడు భాగవతం రాశారు, మహాభారతం రాశారు, ఇటువంటి మహాత్ములు చాలా మంది ఉన్నారు, రాశారు అంతే. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేసుకొని మళ్ళీ దాన్ని మేము రాసామని పేరేసుకొని ఒకే మహాభారతాన్ని కొన్ని వేల మంది, లక్షల మంది అనేక భాషల్లో రాసి ఉంటారు, ప్రింట్ చేసి ఉంటారు. ఒకటే మహాభారతం, మూల మహాభారతం ఒకటే, వేదవ్యాసుల వారు రాసింది. ఆ వేదవ్యాసుల వారు రాసినటువంటి మూల మహాభారతాన్ని అనేక మంది అనేక రకాలుగా అనేక చోట్ల రాసుకున్నారు, అనేక భాషల్లో ప్రింట్ చేసుకున్నారు. రాసిన వాళ్ళు పేరు వేసుకున్నారు, ప్రింట్ చేసిన వాళ్ళు పేరు వేసుకున్నారు, అలా హక్కులు వేసుకున్నారు. మేము మాది మా స్టైల్లో, మీరెవరో మళ్ళీ దీన్ని అమ్మకూడదు అన్నారు, వాళ్ళు అమ్ముకుంటున్నారు. హక్కులు అంటే రామాయణ మూల మహాభారతం, మూల రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాశారు. దీన్ని ఆ రామాయణాన్ని, మూల రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాస్తే దానిని అనేక వందల వేల లక్షల మంది తరతరాలుగా ఎవరికి తోచిన వాళ్ళు, ఎవరి భాషల్లో మళ్ళీ వాళ్ళు రాసుకుంటున్నారు. రాసేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా రాసుకుంటున్నారు. ఒకటి అసలు ఉన్నప్పుడు ఇన్ని ఎందుకు రాస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ భాషలో అర్థం అవడానికి ఒకటి రాసుకుంటున్నారు అనుకోవచ్చు. అదే భాషలో అనేకం ఉంటాయి, మళ్ళీ దానికి ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు రాస్తున్నారు, ఎవరి అర్థాలు వాళ్ళు రాస్తున్నారు. అలా అనేక గ్రంథాలు అందించబడినాయి. వాళ్ళెవరో అంటే మూలంగా రాసినటువంటి వాల్మీకి మహర్షి, విద్యారణ్య స్వామి, శంకరాచార్యుల వారు మూలంగా అందించిన వారు ఎవరో కూడా కాపీ రైట్స్ వేసుకోవాలి, వాటిని అమ్ముకోవాలి, అసలు సేల్ చేయలే. ప్రజల మేలు కోసం నాయన ఈ జ్ఞానం తెలుసుకోండి అని చెప్పారు. వేదవ్యాస మహర్షి ఎన్నో గ్రంథాలు అందించారు. వేదవ్యాస మహర్షికి ముందు వేదములు ఉన్నాయి. అసలు ఆయనకి వేదవ్యాస మహర్షి అని పేరు ఎందుకు వచ్చింది అంటే వేదములను వ్యాసము అంటే వ్యాప్తము చేశారు, ప్రజలకు అందేలా, అర్థమయ్యేలా వాటన్నింటిని ఒక పద్ధతిలోకి తీసుకొచ్చి ప్రజలలో వ్యాప్తము చేశారు. అది వ్యాసము అంటే వ్యాపింప చేయటము. అందుకని ఆయన వేదవ్యాస మహర్షి అన్నారు. యాక్చువల్గా ఆయన పేరు అసలు వేదవ్యాస మహర్షి కాదు, కృష్ణద్వైపాయనుడు ఆయన పేరు. కానీ మనకు ఆయన వ్యాస మహర్షిగానే, వ్యాస మహర్షి అంటాం, వేదవ్యాస మహర్షి అని కూడా మనం తగ్గించేసాం మనం పేరుని క్లుప్తం చేసుకొని. ఆయన పేరు మీద గురు పూర్ణిమ జరుగుతుంది, వ్యాస పూర్ణిమ అంటారు దాన్ని. ఎందుకని అంటే ఇప్పుడు ఎవరు ఎక్కడ ఏ గురువులు ఏం చెబుతున్నా, గురువులుగా చలామణి అవుతున్నా లేదా మామూలుగా చెప్పబడుతున్నా, ఈ గురువులు అనేవాళ్ళు ఎవరు చెప్తున్నా అదంతా కూడా వేదవ్యాస మహర్షి అందించినటువంటి సాహిత్య సంపదలోనిదే. అటు ఇటు తిరగమరగా చేసి ఎన్ని పుస్తకాలైనా రాసుకోవచ్చు. ఓ దానికి నా సొంత వ్యాఖ్యానాలు రాసుకొని నా సొంత పేర్లు పెట్టుకొని ఏముంది, అదే పదాలు కొంచెం మారుస్తాను, అదే అర్థం కొద్దిగా అటు ఇటుగా మారుస్తాను అంతే, నాదని చెబుతాను. దాని మీద మళ్ళీ నా పేరు వేసుకుంటాను, దానికి నా హక్కులు పెట్టుకుంటాను, దాన్ని నేను అమ్ముకుంటాను. అమ్ముకోగలిగినోడు దమ్మే అంతే, ఎక్కడేం లేదు. అది ఇప్పటి పరిస్థితి. వెనక పరిస్థితుల్లో అటు వేదవ్యాస మహర్షి కానీ, ఇన్ని గ్రంథాలను అందించిన వేదవ్యాస మహర్షి కానీ, మనకంటే చరిత్రలో కనబడుతున్న మహానుభావుల పేర్లు కొన్ని క్లుప్తంగా చెబుతున్నాను. నేను అంత పండితుడిని కాదు. శంకరాచార్యుల వారు కానీ, విద్యారణ్యుల వారు కానీ, ఇలా అంటే ఆత్మజ్ఞాన గ్రంథాల వైపు వెళ్ళాను అనేక మంది. అలాగే రమణ భగవానులు అనేక బోధలు చేస్తే అవి అనేక పుస్తకాలు అయినాయి. ఆయన నా బోధలకి కాపీరైట్ అయిన ఆయన పెట్టుకోవాలి, ఆయన పేరు మీద పుస్తకాలు రాసుకున్న వాళ్ళు పెట్టుకున్నారు. ఏంటి, ఎందుకంటే ఆయన బోధలు అయ్యి
ఓ రమణ మహర్షికి సంబంధించిన బోధలవి. నాబోటోడు వెళ్ళి పుస్తకాలు రాసుకొని ఇప్పుడు వాటి నుంచి మళ్ళీ పుస్తకాల నుంచి పుస్తకాలు గ్రహించి రాసుకొని ఎవరి అర్థాలు రాసుకొని కాపీరైట్ నాకే ఉందని నా పేరు నేను వేసుకొని అక్కడ మళ్ళీ వెనక వైపు నాదొక ఫోటో, దాని వివరాలు, నా బయోడేటా మొత్తం, నా పుట్టుక మొత్తం, నాకు సంబంధించినటువంటి మొత్తం రాసి ఓ చిన్న మొహం రమణ మహర్షితో పక్కన వేస్తే సరిపోద్ది. అలా అనేక మందికి ఉంది. రమణ మహర్షి అని ఊరినే చెప్పాను, షిరిడి సాయిబాబా మొత్తం ఎంతమంది మహాత్ములు భూమి మీద పుట్టారో, ఎంతమంది గురువులు, అంటే ప్రపంచానికి మేలు ఎటువంటిది ఆశించకుండా చేసిన వాళ్ళు, కాపీరైట్లు పెట్టుకుని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ ఉపయోగించుకొని వీళ్ళు కాపీరైట్లు పెట్టుకున్నారు. ఇక్కడ అమ్ముకోగలిగినోడితే దమ్ము అంతే, అమ్ముకోగలగటం ప్రచారం అంతే, ఎంత ప్రచారం చేసుకోకుండా అంత దమ్ము. ఇవన్నీ నిజాలు కాదు, కల్పితాలు. వేదవ్యాస మహర్షికి పేరు ఎందుకు వచ్చింది వేదవ్యాసుల వారు అంటే అంతకుముందే వేదాలు ఉన్నాయని చెప్పాం. ఆ వేదములను వ్యాసం చేశారంటే వ్యాపింపజేశారు, ప్రజల్లోకి తెలియజేశారు, అర్థమయ్యేలా చేశారు, వాటికి ఒక దిశానిర్దేశం కల్పించారు. అందువలన ఆయనకి ఆ పేరు పాపులర్ అయింది. అప్పుడు అందువల్ల ఆయన కాపీరైట్ వేసుకోలే. ఆయన కాపీరైట్ వేసుకొని ఆయన అమ్ముకొని ఉంటే ఇప్పుడు బందాకు వచ్చి ఉండేది కాదు. మళ్ళీ ఎవరో కొత్తగా వాటిని ఇంకొకళ్ళు రాసేసుకొని ఇంకొకళ్ళు పేరు వేసుకొని కాపీరైట్ అనేవాళ్ళు. ఇప్పుడు ఈ కాపీరైట్లు ఉన్నాయన్నీ మూలపడిపోతాయి ఒక టైంకి. ఎందుకనంటే ఆ కాపీరైట్ వేసుకున్న ఆయన బతికున్నంత కాలమే అవి ఉంటాయి. ఎందుకంటే ఆయన తర్వాత ఇవ్వడికి ఎవరికి అలా సావనన్న చేస్తాం, కానీ మన హక్కులు ఇంకోళ్ళకి ఇవ్వంగా మనం కాదు. ఇంత జ్ఞానం మనకు ఎందుకు అందింది అంటే వీళ్ళెవ్వరూ కాపీరైట్లు వేసుకోలే. అనుభవ జ్ఞానులు ఎవరో కాపీరైట్లు వేసుకోరు. అసలు జ్ఞానానికి కాపీరైట్ ఏంటండి? ఎవరో వాల్మీకి మహర్షి రాస్తే దాన్ని అనేక రకాలుగా అనేక మంది రాసుకొని దాన్ని ప్రింట్ చేసుకొని ఏదో ఆసక్తి ఉంది ప్రింట్ చేశారు, దానికి కాపీరైట్ ఎందుకు? దాని మీద లాభం ఎందుకు? 50 రూపాయలకు 100 రూపాయలకు తయారయ్యే పుస్తకాన్ని 500 1000 రూపాయలు 5000 పెట్టి భాగాలుగా ఖండాలుగా అమ్మటం ఎందుకు? దాన్ని వ్యాపారం చేయటం ఎందుకంటే మన కర్మ అది. మన కర్మ ఏంటంటే ఇప్పుడు అన్ని వ్యాపారమే. ఇప్పుడు అసలు గురువులు మహాత్ములు ఆధ్యాత్మికత భక్తి దైవ మత మార్గాల పేరుతో జరుగుతున్న వ్యాపారం మొత్తం ప్రపంచంలో చూసుకుంటే ఇది ఉచిత వ్యాపారం, ఫ్రీ వ్యాపారం. నమస్కారం పెట్టి డబ్బులు ఇచ్చేస్తారు, బేరసారాలు ఉండవు. ఇక్కడ ఎక్స్ట్రాలు కూడా ఇస్తారు. ఇంక అన్నీ చేస్తున్నారు, పుస్తకాలు అమ్ముతున్నారు, ఇంక సబ్బులు అమ్ముతున్నారు, వాళ్ళే అన్ని తయారు చేసేస్తున్నారు. ఒకవేళ మంచి క్వాలిటీ తయారు చేస్తే మంచిదే, కానీ నువ్వు లాభం లేకుండా ఇస్తున్నావా? ఇప్పుడు సబ్బు తయారు చేసావు, నువ్వు గురువు కదా, నీకెందుకు? ప్రజలకు మేలు చేయడానికి కదా. చక్కగా సబ్బు తయారైపోయిన రేటుకి ఇచ్చాయి, 5 రూపాయలు తయారైతే 5 రూపాయలకి ఇచ్చాయి, ప్రజలకు ఉపయోగపడుద్ది. లేదు బయట వాళ్ళందరికంటే 10 రూపాయలు ఎక్కువ పెడతాడు, ఎందుకంటే ఆ గురువు దేవుడు అనే పేరుని వాడుకుంటాడు. 50 రూపాయలు 60 రూపాయలకి అమ్ముతాడు, బయట సబ్బులతో అంతకంటే ఎక్కువ పోటీకి అమ్ముతాడు. ఇప్పుడు చూడండి, మరి నేను చెప్పిన అసత్యములో సత్యములో ఒకసారి మీరు ప్రపంచంలో ఇప్పుడున్న గురువులు ఏం చేస్తున్నారు చూడండి. అంతంత డబ్బులా ఏం చేస్తారు? అంతంత రేట్లా ఏం చేస్తారు? అంటే మీ ప్రచారం చేసుకుంటారు, మిమ్మల్ని పెంచుకుంటారు. ఇదంతా కూడా శరీర భావన. అందుకే ఇప్పటికీ వేదవ్యాసుల వారు మిగిలిపోయారు, ఇప్పటికీ శంకరాచార్యుల వారు మిగిలిపోయారు, ఇప్పటికీ రామానుజాచార్యుల వారు మిగిలిపోయారు, ఇప్పటికీ మధ్వాచార్యుల వారు మిగిలిపోయారు. అనేక మంది మహనీయులు మహాత్ములు, విద్యారణ్య స్వాముల వారు, ఇటువంటి మహాత్ములు, రమణ భగవానులు లాంటి వాళ్ళు, షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళు ఆరాధ్యాలుగా ఆరాధ్య దైవాలుగా ఎందుకు మిగిలిపోయారంటే ఇటువంటి కాంక్ష లేదు వాళ్ళకి. అయ్యమ్మి ఈయమ్మి ఎట్టగొట్ట ప్రజల నుంచి దక్షిణలని అమ్మకాలని మొత్తానికి డబ్బులు పొంది ఆ డబ్బులతో మళ్ళీ ప్రచారాలు చేసుకొని తనని తాను హైలైట్ చేసుకొని జ్ఞానాన్ని కూడా అమ్ముకు బతుకుతున్నాం మనం. నేను తప్పు అంటలా, జ్ఞానాన్ని కూడా అమ్మితే సామాన్యుడి పరిస్థితి ఏమవుద్దండి? రామాయణం అందరికీ అవసరమే, చక్కగా ప్రింట్ అయిన రేటుకి ఇచ్చేయండి సేవ చేయాలనుకుంటే. భగవద్గీత అందరికీ అవసరమే, ప్రింట్ అయిన రేటుకి ఇచ్చేయండి సేవ చేయాలనుకుంటే. మీకు ఖర్చు అయింది, ప్రింట్ అయిన రేటుకి ఇచ్చేయండి పోనీ. లేదా ఇంకా మీరు మంచోళ్ళు అయితే చక్కగా ఉచితంగా పంచండి. ఎందుకంటే డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అసలు ఈ గురువులందరికీ డబ్బులు ప్రజలు ఉచితంగా ఇస్తున్నారు, మీరెందుకు పుస్తకాలు అమ్ముతారు? చక్కగా ఉచితంగా ఇచ్చేయండి ఆ పుస్తకాలు అందరికీ. అంటే కాదు, మేము బోల్డ్ కట్టాలి, బోల్డ్ నిర్మించాలి, మేము హెలికాప్టర్లో తిరగాలి, వేల ఎకరాల్లో అన్ని నిర్మించాలి. కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది అప్పటికే. అందుకని ఒక సామాన్య మానవుడికి
జ్ఞానం అర్థము కాని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అర్థం కాదంటే పుస్తకంలో అర్థం అవుద్ది, కానీ ఆచరణకు అర్థం కాదు. ఎందుకని చేస్తే దాన్ని బోధిస్తున్న గురువు పెద్ద స్టేజీ పెట్టుకొని, బుల్లెట్ ప్రూఫ్లు పెట్టుకొని, ఏసీలు పెట్టుకొని, స్టేజీ అంతా ఏసీల్లో నింపేసుకుంటున్నాడు. తనకి చొక్క చెమట పట్టకుండా కింద కూర్చున్న వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు ఆ ఎండల్లో. అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. ఒక హెలికాప్టర్లో దిగుతాడు, హెలికాప్టర్ వేసుకెళ్ళిపోతాడు. లేకపోతే ఏసీ కారుల్లో దిగుతాడు, ఏసీ కారులో వేసుకెళ్ళిపోతాడు. అన్ని నిర్మించుకుంటున్నాడు. మళ్ళీ అక్కడ ఏం చెబుతాడు తెలుసా? అన్ని ఆత్మజ్ఞాన బోధలు చెబుతాడు. ప్రపంచంలో ఏమీ లేదని చెబుతాడు. మీరు మంచిగా ఉండండి అని చెబుతాడు. ధర్మంగా ఉండండి అని చెప్తాడు. మళ్ళీ అవన్నీ చెప్పేసి అందరి దగ్గర మళ్ళీ చాలా మంది గురువులు ఇప్పుడు చదవటానికి టికెట్లు పెట్టారు, ఫీజులు పెట్టారు, క్లాసులు చెబుతున్నారు. మా క్లాసుల్లో అటెండ్ అవ్వాలంటే ఇంత డబ్బు కట్టాలంటున్నారు. ఒక ప్రముఖ గురువుని అడిగారు. నేను మా పిల్లల్ని కూడా పంపాను. నేను మా పిల్లల్ని పంపింది సుమారుగా ఒక 10 ఏళ్ల క్రితం పంపాను. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, పెద్ద ప్రముఖ గురువు. మా పిల్లలు చిన్నపిల్లలు, ఏదో కొంచెం మంచి మాటలు వింటారు కదా అని ఆ గురువు గారి సీడీలు డివిడీలు కొని వినిపించేవాడిని. వినండమ్మా అని. అంటే మనం ఇంట్లో పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఒక సామెత ఉంది. మనం ఇంట్లో ఎన్ని చెప్పినా ఎవరికి అర్థం కాదు. సరే, అది తప్పు కూడా కాదు. సరే, దూరపు కొండలు నునుపు అని ఒక సామెత ఉంటుంది. ఆ నున్నటయే చూపిస్తే పోద్ది కదా, కొంత వాళ్ళకంటూ జిజ్ఞాస పుడితే వాళ్ళే నేర్చుకుంటారని అలా వినిపించాను. అలా వినిపించినప్పుడు మా పిల్లలు అడిగారు, పలానా ఆయన్ని వినిపించావు కదా, ఒకసారి ఆయన్ని కలుస్తాం, చూస్తాం, దగ్గరగా చూస్తాం అని. సరే, ఆయన క్లాసులకు వెళ్ళారు. ఆయన అన్ని క్లాసులు కలవటానికి లేదు, అన్ని క్లాసులు పెట్టుకుని రకరకాలైనటువంటి దైవీ కార్యక్రమాలు పెట్టుకున్నాడు ఆయన. అందులో పాల్గొన్న వాళ్ళకే ఒకసారి క్లాసులు పెట్టారంటే క్లాసుల పేర్లు చేయట్లా, పేర్లు ఉన్నాయి. నేను ఎవరిని విమర్శించాలని కాదు, డబ్బుతో సంబంధ బాంధవ్యాలు ఎక్కడొచ్చినాయో అక్కడ సర్వ వినాశనమే ఉంటుంది. నువ్వు ఎంతగా గొప్పగా చేస్తున్నాను అనుకో, నీ చుట్టూ కోటాను కోట్ల మంది వచ్చి కూర్చొని, కానీ డబ్బు సంబంధం ఉన్న చోట అది వినాశనమే. అది ఆధ్యాత్మికత కాదు, అది సంపూర్ణ భౌతికం. డబ్బు సంబంధం లేకుండా చెప్పారు కాబట్టి వేదవ్యాసుల వారు చెప్పినవి అన్ని శాశ్వతంగా మిగిలిపోయినాయి. అలా వేదాలు అలాగే మిగిలిపోయినాయి. ముందు ఈ గురువు చెప్పుకొని మళ్ళీ వెనక్కి వేదాలకు వెళ్దాం. ఈయన ఆ క్లాసులు చాలా క్లాసులకు పంపాను మా పిల్లల్ని. అంటే ఆయన చూస్తానండి. అందరికంటే మా పిల్లలు బాగా చిన్నపిల్లలు వెళ్ళినప్పుడు అందరికంటే ముందు కూర్చోవాలంటే డైరెక్ట్గా వాళ్ళని అడిగాను. వాళ్ళు ఏ టికెట్లు పెట్టారు, ముందు టికెట్ ఎంత, వెనక టికెట్ ఎంత, వెనక టికెట్ 4-5 టికెట్లు ఉన్నాయి. అందరికంటే ముందు కూర్చోవాలంటే మీకు ఎంత ఇవ్వాలి చెప్పండి అని అడిగాను. అసలు టికెట్లతో సంబంధం లేకుండా అందరికంటే ముందు కూర్చోవాలంటే ఎంత ఇవ్వాలి అంటే 10 ఏళ్ల క్రితం ఏం చదువుతుంది, 2 లక్షలు ఇస్తే అందరికంటే ముందు కూర్చోబెడతామని చెప్పారు. అదేం లేదు, క్లాసు 1 రోజు 2 రోజులు కొన్ని గంటలు ఉండే క్లాసు అంతే. అక్కడ ఏం ఉండదు. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి తింటమే. మధ్యాహ్నం మీద వాళ్ళు కొంచెం పెడతారు. 2 లక్షలు. అలా 2 లక్షలు కట్టి ముందు కూర్చున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. నేను ఇంకా మా పిల్లల ముందు ఉన్నారనుకున్నా. ఆ తర్వాత వెనకాలన్నీ కూడా ఇంకా టికెట్లు 75,000, 40,000, 20,000, 10,000 టికెట్లు. మళ్ళీ అందులో ఇప్పుడు గవర్నమెంట్లు స్కీములు ఇచ్చినట్టుగా అందులో మళ్ళీ గవర్నమెంట్కి సంబంధించి అత్యవసర సేవలు చేసే వాళ్ళకే తగ్గింపు రేట్లు. అంటే ఏంటి, ఏమి లేదు. ఎందుకే అసలు ఆయన అనాల్సిన అవసరమే లేదు. ఆ రేంజ్గా ఆయన ఎదిగి దమ్ము సంపాదించుకున్నాడు. మీరు నా టికెట్లు కొనుక్కొని రాగలిగితే రండి, లేకపోతే పోండి అని. అది మందే కదా తప్పు. వెళ్ళటం మంద కదా తప్పు. ఆయన తప్పే ఉంది. ఆయనే మన ఇంటికి వచ్చి కొట్టిన టికెట్ కొనుక్కోండి అంటలేదుగా. అలాగే ఇంకొక సందర్భంలో ఆయన ఏదో దైవీ కార్యక్రమానికి సంబంధించింది పెట్టాడు. అప్పుడు మా పిల్లలు అడిగారు. అడిగినప్పుడు నేను ఇందాక చెప్పింది మనిషికి 2 లక్షలు. ఇప్పుడు చెప్పింది ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి దైవీ సంబంధ కార్యక్రమం. ఆయన ఏదో ఒక పూజా కార్యక్రమం లాంటిది చేస్తారు. అదేంటని వివరించవట్ల వివరాలు అన్నీ ఉన్నాయి, వాటికి పేర్లు కూడా ఉన్నాయి. అంటే ఎవరిని కించపరచాలన్నది ఉద్దేశం కాదు. ఇది కూడా ఇంచుమించు 7-8 ఏళ్ల క్రితం. ఆ 10 ఏళ్లకి దగ్గరలోనే ఇవన్నీ ఆ వరుసలోనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అటు ఇటుగా వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు అందులో పాల్గొవాలి మా పిల్లలు ఏంటి అని అడిగితే ఒకళ్ళకి 4 లక్షలు కట్టించుకున్నారు. ఏం లేదు, ఆయన దగ్గరికి వస్తారు, కనపడతారు, బాగా దగ్గరగా కనపడతారు. 4 లక్షలు.
4 కోట్లు ఇస్తే ఆయన మీ ఇంటికి వస్తారు. 400 కోట్లు ఇస్తే మీ ఇంట్లో ఆయన ఉండమని 4 రోజులు ఉండమని మీ నలుగురు కుటుంబ సభ్యులకు ఉపన్యాసం కూడా చెబుతారు. నేను వారిని కించపరచట్లా. ఇదంతా ఇంకా ఇందులో ఆధ్యాత్మికత లేదు, భౌతికంగా. నీకు 400 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు తపస్సు చేస్తారా? నువ్వు చెప్పిన తపస్సు నేర్చుకుంటారు వాళ్ళు. నిన్న వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు వాళ్ళు. 400 కోట్ల కోసం నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు. 4 కోట్ల కోసం, 400 కోట్ల కోసం బయట వాళ్ళు ఎవరూ లేకుండా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల ముందే నువ్వు కూర్చొని వాళ్ళకు ఉపన్యాసం చెప్పొచ్చు. వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ ఇంట్లో దిగి అకామిడేషన్ తీసుకొని 4 కోట్ల కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు వాళ్ళ ఇంట్లో గడిపి వాళ్ళు పెట్టిన టిఫిన్ తినొచ్చు. 4 లక్షలకు కొంతమంది వెళ్తున్నారు, 40,000లకు కొంతమంది వెళ్తున్నారు. ఇలా ఎవరి స్థాయి వాళ్ళు? మొత్తానికి అందరికీ డబ్బులు కావాలి. ఈ డబ్బులు నీకు ఇచ్చి పిలిపించుకునేవాడు వాళ్ళు అసలు ఎందుకు పాటిస్తాడు? ఆత్మజ్ఞానం చెబితే నువ్వు పాటిస్తారు వాళ్ళు. అసలు నువ్వెందుకు చెబుతావు? వాళ్ళకి అనుకూలంగా చెబుతావు. 400 కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు పాపం వాళ్ళు. అందుకని నేను వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో పడుకొని వాళ్ళతో ఉండి 2 రోజులు వాళ్ళతో గడిపి వాళ్ళని ఆశీర్వదించి, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించి, వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించి, అందరినీ ఆశీర్వదించి, ఎందుకని 400 కోట్లు ఇస్తున్నారు. అయితే తప్పు కాదు, ఆయన స్థితికి ఎదిగాడు, ఆయన దమ్మది. ఏంటంటే నేను వీటన్నిటితో స్కూల్స్ పెట్టాను, ట్రైబల్స్లో ఎవరినో చదివిస్తున్నాను, లేనోళ్ళని చదివిస్తున్నాను, హాస్పిటల్స్ పెట్టాను, వ్యానులు తిరుగుతూ ఉంటాయి, మా సేవలు చేస్తూ ఉంటాయి, లేని ప్రజలందరికీ ఊళ్ళు విలేజ్లు దత్తత తీసుకొని సేవలు చేస్తున్నాము. ఎన్నెళ్ళు చేస్తావు? 104 రోజులు చేస్తావు. తర్వాత ఇవన్నీ గవర్నమెంట్లు కూడా చేస్తున్నాయి. ఎవరు ఎన్ని చేసినా పుట్టేవాడు పుడతానే ఉన్నాడు, మళ్ళీ పెరిగేవాడు పెరుగుతా. ఇవన్నీ చేయొద్దంటే ఒకవేళ మీకు కోపం రావచ్చు, ఇవన్నీ చేయొద్దా అని. మీరు ఎన్ని చేసినా ప్రపంచంలో పేదరికం పోయిందా, అనారోగ్యం పోయిందా? పోతుంది, అసలు పోనీ. ఎప్పటికైనా పేదరికం పోతుందా? ఎందుకు పోతుంది? పేదరికం పోనే పోతుంది. ఎందుకంటే నీకు 400 కోట్లు ఇచ్చేవాడు ఇంటికి నువ్వు వెళ్తావు. ఏమీ లేనివాడి ఇంటికి ఉన్న నీ వ్యాన్ తిరుగుద్ది. సందులో జబ్బు ఉంటే ఇంజక్షన్, మందు బిళ్ళ ఇవ్వటానికి నువ్వు అసలు కనపడను కూడా కనపడవు. నీ దగ్గరే ఇంత తారతమ్యం ఉంది. మొత్తం సృష్టి అంతా అంత తారతమ్యంతోనే ఉంటుంది. సృష్టిలో మార్పు ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి వ్యక్తి తాను జ్ఞానాన్ని పొందినప్పుడు. సృష్టిలో మార్పు అనేది ఎప్పటికీ రాదు. కారణం ఏంటంటే ప్రతి వ్యక్తి తనంతట తాను జ్ఞానాన్ని పొందాలి, తన యొక్క సంపూర్ణతని తాను తెలుసుకోవాలని ప్రతి జీవి అనుకోవాలి, ప్రతి మనిషి అనుకోవాలి, ఎవరికి వాళ్ళు అనుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. వేదములు అన్నప్పుడు వేదవ్యాస మహర్షి నుంచి పేరుంది కదా మనకి. మహాభారతాన్ని రచించింది వేదవ్యాస మహర్షి, రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి. అలా పేర్లు ఉన్నాయి కదా. వేదవ్యాస మహర్షికి పేరు ఎలా వచ్చింది? వేదములను వ్యాసము చేశారని చెప్పానంటే వ్యాపింపజేశారు, ప్రజల్లోకి వ్యాప్తిలోకి తెచ్చారు. కనుక వేద వ్యాస మహర్షి అన్నారు. మరి అంతకుముందు వేదములకు పేరు ఎక్కడదే లేదుగా. వేదములనే పేరే ఉంది, ఎవరు రాశారు? లేదు. అక్కడ వ్యాస మహర్షి అని ఒక ఆయన లేడు, కృష్ణద్వైపాయనుడు ఆయన వ్యాస మహర్షి. అలా అక్కడ మనుషుల పేరు లేదు. అపౌరుషేయములు అని పిలిచారు వేదములను. అంటే పురుషులు ఎవరో వాటిని చెప్పలేదు అని. ఎక్కడ దేనికి మహిమలు అర్థకండి, ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. అంతకు ముందు మనుషులకి అసలు పేరు రాసుకోవాలన్న భావన కూడా లేదు. ఇప్పుడు మహాభారతం వేదవ్యాస మహర్షి రచించారు అన్నప్పుడు అప్పుడు ఆయన జీవించారు, యథాతథంగా రచించారు. వేదాలను ఆయన ప్రజలకు అందించారు అన్నప్పుడు వేదాలను బహుశా ఆయన పఠించి ఉంటారు. అలా ఇందులో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు సంబంధించినవి, ప్రజలకు అందుబాటులోకి రావాలి. ఎవరి స్థాయిలో వాళ్ళకి, ఎవరి అవసరతలకు వాళ్ళకి కావలసిన సర్వ విజ్ఞానము అంటే మీరిప్పుడు చెప్పుకుంటున్న వేదములు ఆ సర్వ విజ్ఞానం ఉందా లేదా అన్న విషయం కాదు, పుస్తకాలు కాదు. వేదములు అంటే తెలుసుకోనదగినవి. అవన్నీ ఇప్పుడు ఉన్నట్లో ఉన్నాయో లేదో తెలియదు. నేను ఆ వేదాలన్నీ చదవలేదు, పుస్తక రూపంలో వచ్చిన వేదాలు చదివాను. ఏముంది దాని తాత్పర్యం తెలుగులో రాశారు, అందుకని చదివాను. నాకేం సంస్కృతం రాదు. దాశరథి రంగాచార్య గారు తెలుగులోకి అనువదించారు, ఇంకా కొంతమంది తెలుగులోకి అనువదించారు. తెలుగులో అనువదించిన వాటిని చదివాను. అది కాదు, దానికి పేర్లు కూడా పెట్టారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అని పేర్లు పెట్టింది వేదవ్యాసులు వారు. అంటే వారు పేరు పెట్టక ముందు ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, సామవేదం అని వాటిని అన్నింటినీ డివైడ్ చేసి దేనికి దానికి ఒక విధానంలో తయారు చేయకముందే ఎలా ఉన్నాయి,
అంటే అన్నీ కలగాపులకంగా గుట్టలుగా పడేస్తుంది. ఎందుకని అంటే అంతకు ముందున్నటువంటి మానవులలో ఉత్తములైన వాళ్ళు గ్రహించినటువంటి సత్యాలను, సత్యం గ్రహించినప్పుడు వాటికి దర్శనములు అని ఒక పేరు కూడా ఉంది. దర్శనములు అంటే దర్శించాము అని. వాళ్ళు ఎందుకు పేర్లు రాసుకోలేదు అంటే, మేము దాని గురించి ఆలోచిస్తుంటే అది మాకు మెరుపు వలె లోపల మెరిసింది, జ్ఞాన దర్శనం అది. ఇప్పుడు కూడా మనకంతే, మనం ఏదన్నా బాగా ఆలోచిస్తున్నాం అనుకోండి, ఆలోచిస్తుంటే లోపల ఆలోచనకు స్ఫురిస్తుంది. చూడండి, మనకి ఇలా చేయాలి దీన్ని మనకు తెలియంది స్ఫురించుట, ఆ స్ఫురణ ఒకటి ఉంది మనలో. అలాంటిది మనుషులకు మొదటి నుంచే ఉంది. అందుకని వాళ్ళు స్ఫురణ రూపంలో మాకు స్ఫురించిన విషయం మీద మాకేం హక్కు ఉంటుందని అసలు వాళ్ళకి భావం కూడా రాలా, హక్కులు పేర్లు రాసుకోవాలని. ఇంకా అవి కల్మషము కాని స్వచ్ఛ హృదయములు. అందుకని వాళ్ళకి తెలిసిన విషయాలను చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఒకళ్ళు రాసేందుకు అవకాశం ఉంటే రాసుకుంటూ వెళ్ళిపోయారు, లేదా శిష్యులకి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అంటే శిష్యులు అంటే వాళ్ళని అనుసరించిన వాళ్ళకి. దానికి నిర్ధారించిన విధానం పెట్ల. ఈ పద్ధతులు అంటే ఈ విషయానికి సంబంధించిన ఎక్కడ, ఈ విషయానికి సంబంధించిన ఎక్కడ, ఈ విషయానికి సంబంధించిన ఎక్కడని విభజనలు చేయలే. అన్ని విషయాలలో ఎవరు ఏ రంగంలో వెళ్తున్నారో, ఇప్పుడు ఎవరైనా వైద్యానికి సంబంధించి ఆలోచించారు అనుకోండి, వాళ్ళు అవి చెప్పేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరైనా అసలు ఈ భూమి ఏంటి అని ఖగోళ శాస్త్రం గురించి, అంతరిక్షం ఏంటి ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకి అందిని అనుకోండి, వాళ్ళు అది చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అలా ఎవరైనా అసలు నేనెవరు ఏంటి, నా మూలం ఏంటి అని ఆత్మజ్ఞానం ఆలోచించారు అనుకోండి, వాళ్ళు అవి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అలా అన్ని మనిషికి అవసరమైనటువంటి అన్ని, మనిషి ఆలోచించటానికి, మనిషి జీవించటానికి అవసరమైన అన్నింటినీ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకని తెలుస్తుందిగా మనుషులకి జీవించేటప్పుడు. ఆలోచించినప్పుడు తెలియకుండా ఎందుకు ఉంటుంది, అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఋషులు, మునులు, యోగులు అనేటువంటి ఒక వర్గం ఎప్పుడు ఒక మనుషుల్లో ఒక పరిశోధనాత్మక, విశ్లేషణాత్మక అయినటువంటి ధోరణున్న ఒక వర్గం ఎప్పుడూ ఉంటుంది. మొదటి నుంచి ఉంది, ఇప్పుడు ఉంటుంది. లేకపోతే మనం ఈ చెప్పుకోగా మళ్ళీ అదేదో ఒక జిజ్ఞాస ఉన్న మనుషులు ఉంటారు, జిజ్ఞాసులు. వాళ్ళందరూ వాటికి వేదములని పేరు పెట్టి వదిలేశారు. ఇవి తెలుసుకొనదగినవి, ఇష్టం ఉన్న వాళ్ళు తెలుసుకోండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, రాసుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు ఎలా కుదిరితే అలా. వాటికి ఒక నిర్ధారించినటువంటి పద్ధతి లేదు. ఎవరు చెప్పిన వాళ్ళు చెప్పుకెళ్ళిపోయారు అంతే. వేదములన్నింటినీ కలిపి ఒక పద్ధతిలోకి తెస్తున్నాను అని, అసలు వేదములు ఉన్నాయి అవి తెలుసుకోండి, ఇదిగో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని ఒక విధానములోకి తెచ్చి ప్రచారం చేసిన వారు వేదవ్యాస మహర్షి. అసలు ఈ ఋగ్వేదం, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాల కింద వచ్చినాటికంటే ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు. అసలు ఎన్ని రకాలు ఉన్నాయో, వారికి ఎన్ని అందినాయో ఆ కాలంలో. ఎందుకంటే వెనక నుంచి మానవ జాతి వస్తుందిగా. అందుకని వేదములు అనంతములు, అపౌరుషయములు. అపౌరుషయములు అంటే పురుషులు ఎవరో రాయనివి అనేటువంటి ఒక అర్థం ఉంది. పురుషులు ఎవరో రాయనివి అంటే నేను పలానా పురుషుడిని నేనే రాశానని ఎవరు దాని మీద పెట్టుకోలే. పురుషులు అంటే మగవాళ్ళని కాదు, స్త్రీలు పురుషులు ఇద్దరికే ఆ పదం వర్తిస్తుంది సంస్కృతంలో. పురుషులు అన్న పదం అంటే మానవులు అని. అసలు వాళ్ళకి థాట్ పుట్ల, మనకిప్పుడు పుడుతున్నట్టు కాపీ రైట్ వేసుకోవాలి, పుస్తకం నాదేని అనాలనే థాట్ వాళ్ళకి పుట్ల. మాకు లోపల అవి స్ఫురిస్తున్నాయి. మేము దాని గురించి ఆలోచించినప్పుడు ఆ స్ఫురణ లోపల నుంచి కలుగుతుంది. ఆ కలుగుతున్న స్ఫురణ శక్తే దైవశక్తి, ఆత్మశక్తి. ఆ శక్తి అందించింది మాయని మేమెందుకు చెప్పుకోవడం? అవి అందరికీ సంబంధించినవి కాబట్టి, అందరికీ సంబంధించినవి అందరూ తెలుసుకోవలసినవి కాబట్టి వేదములు అని పేరు పెట్టారు. తెలుసుకొనవలసినవి అంతే అని ఎవరికి తోచింది వాళ్ళు చక్కగా వాళ్ళకి అర్థమైన వాటిని అక్కడ చెప్పి వదిలేశారు అంతే. ఎందుకంటే అప్పుడు ఎంత కరెంట్లు లేవు, ప్రింటింగ్లు లేవు, పుస్తకాలుగా తయారు చేయడం లేదు. ఇంకా వాళ్ళ కాలంలో అసలు లిపి తయారైందో, భాష తయారైందో లేదో తెలియదు. ఒకవేళ తయారై ఉన్నా కూడా ఏ తాళపత్ర గ్రంథాల మీద రాసి ఉంటారు. అది కూడా లేకముందు, ఆ లిపి కూడా లేకముందు, ఆ తాళపత్ర గ్రంథాలు కూడా లేకముందు తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తికి చెప్పేవారు. అక్కడే గురువు శిష్యుడు అనే విధానం ఫస్ట్లో ఏర్పడింది. అది గురు శిష్యులు వాళ్ళ సంవాదం కింద సాగింది. అంటే తెలిసిన ఆయన్ని తెలియని ఆయన అడుగుతాడు, అప్పుడు తెలిసిన ఆయన చెబుతూ ఉంటాడు. మొట్టమొదటది వాక్కు ద్వారా వచ్చింది అంతే. తర్వాత అది వాక్కు నుంచి భాషలు, లిపి నుంచి దాన్ని
తాళపత్రాల మీద రాయటం, తర్వాత రాగిరేకుల మీద రాయటం, ఇలా దేని మీద ఎలా రాయటానికి కుదురుతుందో అవన్నీ ట్రై చేసి ఇప్పుడు ప్రస్తుతం పుస్తకాలు దాకా వచ్చి పుస్తకాలు కూడా దాటిపోయి ఇప్పుడు డిజిటలైజ్ అయిపోతుంది మొత్తం. అంటే ఇప్పుడు అంతా కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వాటిలోకి వెళ్ళి రకరకాలుగా మారిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇంత మార్పు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు తెలుసుకుంది. ఇప్పుడు వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టము అని పేరు వచ్చింది. ఆయనకి పేరు వచ్చిందంటే ఆయన రాసుకోవాలా యోగ వాసిష్టము, కాపీరైట్ రిజర్వ్డ్ విత్ వశిష్ఠ మహర్షి అని రాసుకోవాలా. శ్రీరామచంద్రుల వారికి ఆస్థానంలో ఆయన రాజకుటుంబంలో పుట్టినటువంటి పిల్లవాడు శ్రీరామచంద్రుడు, దశరథ మహారాజు కొడుకు. ఆయన ఆ రాజులు గురువుల్ని తమ పక్కన పెట్టుకునేవాళ్ళు, సలహాలకి సంప్రదింపులకి గురువుల్ని అడిగి చేసేవాళ్ళు. ఏ కార్యం చేసిన మహాత్ముల్ని, ఆత్మజ్ఞాన సంపన్నులైన గురువుల్ని పెట్టుకునేవాళ్ళు. ఎందుకనంటే మేము కామక్రోధ మోహ లోభాలకు లోబడిపోయి ఉంటాం, ప్రజాపరిపాలన కదా ఇది, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటామేమో, మీరు కరెక్ట్గా చెప్పండి అని గురువుల్ని పక్కన పెట్టుకుని, ఆత్మజ్ఞాన సంపన్నులైన గురువులను పెట్టుకుని వాళ్ళ దగ్గర మంచి మాటలు వింటూ మంచి చెప్పించుకుంటూ అంటే ప్రజా పరిపాలనా కార్యరంగంలో గురువులకు అధిక పాత్ర ఇచ్చేవాళ్ళు. వాళ్ళని అడిగి సంప్రదించి చేసేవాళ్ళు. అలా ఉండేది పూర్వం. రాజులందరికీ గురువులు ఉండేవాళ్ళు. అలా ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వశిష్ఠ మహర్షిని దశరథుడికి పుట్టినటువంటి పిల్లలలో పెద్దవాడైనటువంటి శ్రీరామచంద్రుడికి 11-12 ఏళ్ల వయసులో అసలు ఈ ప్రపంచం ఏంటి, చావు పుట్టుకులు ఏంటి, ఇదంతా ఏంటి అనేటువంటి ఒక వైరాగ్య భావన కలిగింది. దానికి కారణం కూడా ఏంటంటే ఆయన మొత్తం ప్రపంచం అంతా యాత్ర చేసుకొచ్చారు. అంటే పుణ్యక్షేత్ర యాత్ర చేసుకుంటూ తిరుగుతూ వచ్చారు. అప్పుడు మనలాగా విమానాలు, ఏరోప్లేన్లు, పెద్ద పెద్ద ఏసీ హోటల్స్ లేవు. రాజకుమారుడైనా ఎవరైనా ఉన్న వసతుల్లో అడవుల్లోంచి పోవాల్సిందే, అక్కడ ఉండాల్సిందే. అలా తిరుగుతున్నప్పుడు ప్రజలలో ఉన్నటువంటి అతి పేదరికాన్ని ఇవన్నీ ఖచ్చితంగా దర్శిస్తాం మనం. బుద్ధుడికి జరిగింది కూడా అదే. బుద్ధుడు రాజకుమారుడే. అలా అవన్నీ చూసినాక అసలు ఈ జనన మరణాలు ఏంటి, ఉన్నోళ్ళు ఏంటి, లేనివాళ్ళు ఏంటి. ఎందుకంటే ఆయనకి అంతఃపురంలో తనుంటున్న రాజకోటలో అసలు లేమి అనే పదమే తెలీదు. అంత వైభోగంగా జీవితం ఉంటుంది రాజకుమారుడిగా. బయట జరిగినప్పుడు ఇవన్నీ కనపడతాయి. అందువలన ఆయనకు ఒక రకమైనటువంటి విచార భావములు కలిగినాయి. ఎవరికి కలుగుతాయి అంటే లోపల సద్భావాలన్న సత్ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళకి కలుగుతాయి. అయ్యో ఉన్నవాళ్ళేంటి, లేని వాళ్ళేంటి, ఇన్ని అనారోగ్య బాధలు పడుతున్న వాళ్ళేంటి, ఇన్ని కష్టాలకు లోనవుతున్న వాళ్ళేంటి అనేటువంటి ఒక లోపల ఒక ఆవేదన కలుగుతుంది. అది కలిగింది శ్రీరామచంద్రుల వారికి. దాంతో ఆయనకి ఒక రకమైనటువంటి విరక్తి కలిగింది. నాకంటే అన్నీ ఉన్నాయి, ఓకే, అసలు ఈ ప్రజలేంటి, ఇలా ఉండటం ఏంటి, ఈ బాధలేంటి, మళ్ళీ చనిపోవటం ఏంటి, ఈ బాల్యకౌమార యవ్వన వార్ధక్య దశలేంటి, ఎక్కడి నుంచి పుడుతున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఇదంతా ఏంటి అన్నప్పుడు, ఆ బాధలో ఆయన ఉన్నప్పుడు ఓ విచారంగా ఆయన నేల మీద ఒక మూల పడుకుంటున్నారు. ఆహార పదార్థాలు కూడా సరిగ్గా తింటల్లో ఆయనకి హంసతూలికా తల్పాలు ఉన్నాయి. ఒక రాజు కొడుకు, సంపూర్ణమైనటువంటి వైభవ జీవితం. అప్పుడు వారి గురువు, అక్కడే ఆస్థాన గురువు వశిష్ఠ మహర్షి. ఆయన ఆత్మజ్ఞాన సంపన్నులు. ఈయనకున్న సందేహాలకు సమాధానం చెప్పగలిగిన వారు ఆయన ఒక్కరే, ఇంకెవరు లేరు. మామూలు వాళ్ళు ఏం చెబుతారు. అందుకని ఇదంతా నిండు సభలో జరిగింది. దశరథుడు కూర్చున్నాడు, సభలో 1000 మంది ఉన్నారు. అక్కడ ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రాజ్య పరిపాలనలో భాగస్థులైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు, ప్రజలు ఉన్నారు. సభ అంటే ఆ 100 మంది ఉండేవాళ్ళు. అక్కడ ఒక నేల మీద కూర్చొని రామచంద్రుల వారు అడుగుతుంటే వశిష్ఠుల వారు ఆయన ప్రశ్నలన్నింటికి తనకు తెలిసిన విధముగా ఆ వయసు పిల్లవాడికి ఎలా అర్థమవుతుంది అన్నది అనేక ఉపమానాలతో, ఉదాహరణలతో యోగ వాసిష్ఠాన్ని చెప్పారు. చాలా పెద్ద గ్రంథం ఇది. అందులో ఎన్నో ఉదాహరణ కథలు ఉంటాయి. అంటే అవన్నీ అర్థం అవడం కోసం చెప్పింది. కాలభేదాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది. అది చదివితే అర్థమవుద్ది. అలా ఎంతో మంది అనేక కాలాలలో అనేక చోట్ల అనేక విధాలుగా ఆత్మజ్ఞానాన్ని చెప్పారు, కానీ కాపీరైట్ వేసుకోలే. అలా వారు చెప్పినటువంటిది నిక్షిప్తం చేయబడింది. ఎందుకంటే రాజుల కాలం కాబట్టి, రాసేవాళ్ళు ఉంటారు కాబట్టి, విన్న వాళ్ళకి గుర్తుంటది కాబట్టి, మళ్ళీ రాసిన దాన్ని చెక్ చేయడానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా నిక్షిప్తం చేయబడి మన వరకు వచ్చినాయి అన్ని.
ఈ మన వరకు రావడానికి ముందు ఇప్పుడు యోగ వాసిష్టానికి ఎవరు రాశారు అంటే వశిష్ఠ మహర్షి. ఎవరు చెప్పారంటే వశిష్ఠ మహర్షి. రామాయణం వాల్మీకి. అష్టాదశ పురాణాలు ఈ వేదాలన్నింటినీ ఒక పద్ధతిలోకి తీసుకురావటం, మహాభారతం ఇటువంటి రచనలు చేయటం ఎవరు అంటే వేదవ్యాస మహర్షి. అలా వేదములు ఎవరు అన్నప్పుడు ఎవరు లేరు. ఎందుకని? అక్కడి నుంచే పేరు వచ్చింది. ప్రజల్లోకి తీసుకెళ్లి పాపులారిటీ చేస్తూ వాటిని ప్రచారం చేశారు కనుక అక్కడి నుంచి పేరు స్టార్ట్ అయింది వేదవ్యాస మహర్షి అని. అంతకు ముందు తమ దగ్గర వాళ్ళకి చెప్పారు అంతే. ప్లస్ దానికి పేరు కావాలి అనేటువంటి భావన అసలు ప్రజల్లో లేదు. లోపల దర్శించాం మేము, దర్శనములు అవి. మేము ఒక విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు అది స్ఫురణగా మాలో దర్శనమైంది. కాబట్టి మేము ఆ దర్శనములు మా పేర్లు వేసుకునేది ఏముందని అసలు పేరులతో పని లేకుండా వాటిని అక్కడ గుట్టలు గుట్టలుగా జ్ఞానాన్ని పోసేశారు. ఎలా కుదిరితే అలా చెప్పటమో రాయటమో అప్పుడు పరిస్థితులు ఏంటో. కానీ జ్ఞానం అయితే ఉంది అక్కడ. దాన్ని ఒక విధానంలోకి తెచ్చి ప్రజల్లోకి తెచ్చింది వేదవ్యాస మహర్షి. అంటే అంతకు ముందు వాళ్ళ పేర్లు ఎందుకు లేవంటే మనుషులు పేర్లు రాసుకోలేదు, చెప్పుకోలేదు. ఫలానోళ్ళు ప్రచారం చేశారనే ప్రచారం కూడా ప్రత్యేకంగా రాలేదు. వేదవ్యాస మహర్షి నుంచి ఆ ఫలానా వాళ్ళని ప్రచారం వచ్చింది. ఇప్పుడు వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టం చెప్పారని తెలిసినట్టు. అంటే కాలం ఎంత వెనక్కుందో మనకు తెలియదు. మానవ జాతి ఎప్పుడూ ఉంది, ఎప్పటికే ఉంటుంది. సంపూర్ణంగా ఇప్పుడు మనకు భూమి మీద కనబడుతున్న సృష్టిలో ఏది సంపూర్ణంగా నాశనం అవ్వదు. వినాశనం ఉండదు, ప్రళయం ఉండదు, అంతమైపోవటం ఉండదు. అసలు సృష్టి ఎప్పటికీ, భూమి కాదు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఏవి కూడా సంపూర్ణంగా నశించడం ఉండదు. ఎందుకని ఉండదు అంటే అది ఏమీ లేదు, చాలా తర్కపరమైనటువంటి సత్యమైనటువంటి ఆలోచన. మనం ఆలోచిస్తే సరిపోద్ది. దీనికి ఆధారం ఏంటి? అనంత ఆత్మశక్తి. అనంత ఆత్మశక్తి, అదే విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి. ఆ శక్తి చేత, ఆ శక్తిలోనే ఇవన్నీ వ్యక్తీకరించబడుతున్నాయి. శక్తి యొక్క లక్షణములు, శక్తి యొక్క గుణములు ఇవి, శక్తి యొక్క స్వభావములు ఇవి. అంతే తప్ప అక్కడ కొత్తగా ఏమి లేవు. ఆల్రెడీ శక్తే. ఆ శక్తి యొక్క లక్షణములు, గుణములు, స్వభావముల చేత ఈ సృష్టి కనబడుతుంది. అంటే కనబడుతూ, వినపడుతూ, వ్యక్తీకరించబడి ఉన్నదని మనకు అనిపిస్తున్న సృష్టి అంతా శక్తి యొక్క లక్షణములు, గుణములు, స్వభావములు. అందుకని శక్తి ఉన్నంతకాలం దాని గుణాలు ఉంటాయి, దాని లక్షణాలు ఉంటాయి, దాని స్వభావాలు ఉంటాయి, వచ్చిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నంతకాలం భూమి మీద, మనిషి బ్రతికి ఉన్నంతకాలం అతని లక్షణాలు ప్రదర్శిస్తాడు, అతని గుణాలు ప్రదర్శిస్తాడు, అతని వ్యక్తిత్వం ప్రదర్శిస్తాడు, అతని ప్రవర్తన కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు కోపం వస్తుంది మనిషికి, అరుస్తాడు, కరుస్తాడు, ఎగురుతాడు, గంతులేస్తాడు, కోపం పోద్ది. అంటే కోపం పుట్టింది, కోపం మరణించింది. అలాగే దయా, జాలి, కరుణ, ప్రేమ, మంచి గుణాలన్నీ పుడతాయి, మరణిస్తాయి. కాసేపు ఉంటాయి, మరణిస్తాయి. అంటే రావటం మనిషి నుంచి వస్తాయి, పుడతాయి, మళ్ళీ మరణిస్తాయి. ఏమవుతాయి? ఏమీ అవ్వలేదు, మనం వచ్చింది పోయింది అనుకుంటున్నాం అంతే. అలాగే అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు సృష్టిగా వస్తూనే పోతున్నాయి. కానీ దాని వ్యాపకతకి ఇక్కడ మీరు దాన్ని అర్థం చేసుకోవటమే తప్ప ఇది ఇలా ఎందుకు ఏడ్చింది, ఇదిలా ఎందుకు ఏడ్చింది, అందువలన నేను ఇలా ఏడ్చానా అంటే అసలు అది ఎప్పటికీ అర్థం అవుతాం. ఇది పరిమిత భావంలో, పరిమిత శరీరంతో ఉన్న వ్యక్తి ఊహించడానికి కూడా వీలు లేనటువంటి అపరిమిత అనంత సత్యాన్ని తన పరిమితిలో భావించుకోవాలనుకుంటున్నాడు. అందుకని నాకు ఈ కరం పెట్టిందా, నాకు ఈ కరం పెట్టిందా, నాకు ఈ దరిద్రం పెట్టిందా, అసలు దానికి ఎందుకు ఈ దరిద్రం పెట్టిందని అనిపిస్తూ ఉంటుంది మనకి. ఎందుకో తెలుసా? మన బాధలు పడలేక. మనకేంటి అది అర్థం అవ్వక. ఇందులో అర్థం అవడానికి ఏమి లేదు, అదే మనం. అసలు ఇంకేం ఆలోచించకుండా అదే నేనని పడుకోండి, ఎంత బాగుంటుందో చూడండి. అయితే పడుకోవాలి అంటే, అదే నేనని పడుకోవాలంటే ఒక స్థిరమైనటువంటి సంపూర్ణమైన సత్యమైన 100% భావనతో అదే నేను అనుకుని పడుకోవాలి. అది నేను అయిపోవాలి. అలా అయిపోయిన రమణ మహర్షికి ఇన్ని ప్రశ్నలు పుట్టల. అంటే ఎందుకు చెబుతున్నానంటే, పాపం అడిగిన ఆయన చాలా మంచి ఆయన, బోల్డ్ సార్లు బోల్డ్ ప్రశ్నలు అడిగారు, ఆయన గురించి నాకు తెలుసు. కానీ అందులో ఆయన అడిగిన దాంట్లో ఒక విసుగు ఉంది, ఒక చికాకు ఉంది, ఒక బాధ ఉంది, ఒక కోపం ఉంది, అన్నీ ఉన్నాయి అందులో. అవన్నీ మన లక్షణాలు. దాన్ని ఆపాదించుకుంటే అట్ట. కేవలం శరీర భావనతో అడుగుతున్న ప్రశ్న. ఇది సర్వవ్యాపకమైంది, మొత్తం అనంతమైంది, సచ్చిదానందం, పరమానందం ఇలా ఉంది కదా దాని పేరు అని చెబుతున్నాయి కదా శాస్త్రాలు.
మరి అవిద్య మిథ్యా ప్రభావం చేత అంత అద్వితీయమైన శక్తి తన ఉనికిని తానే చాటుకోవడానికి సంకల్పించుకొని ఎందుకు సంకల్పించుకుంది అంటున్నారు. ఎవరు చెప్పారు సంకల్పించుకుందని? అజ్ఞానంలో ఉన్న మనిషికి అర్థం అవ్వడానికి అనేక విధాలుగా చెబుతారు. ఇప్పుడు ఒక మనిషి అజ్ఞానంలో ఉన్నాడు, పరిమిత భావంలో ఉన్నాడు, ఆత్మశక్తి గురించి చెబుతున్నారు. చెప్పేటప్పుడు ఆత్మశక్తికి దాని స్థాయిలో దానికి అర్థమయ్యేటట్టు ఎందుకు చెబుతారు? అసలు దానికి అర్థం అవ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది దానికి ఎప్పుడు అర్థమయ్యే ఉంది. ఇప్పుడు ఎవరికి చెబుతున్నారు? అసలు ఒక ధూళికణము లాంటి పరిమిత భావనలో శరీర భావనలో ఉన్న వ్యక్తికి అదే నువ్వు అని చెబుతున్నారు. అదేంటి నాకు అది నేనని అనిపించటం లేదు కదా, అదే నేనని నాకు చెబుతారేంటి? నేను ఈ శరీరం అని నాకు అనిపిస్తుంది, శరీరంతో తింటున్నాను, తాగుతున్నాను, నేను తిరుగుతున్నాను, చూస్తున్నాను, వింటున్నాను, అన్ని అనుభవిస్తున్నాను, శారీరక కోరికలు తీర్చుకుంటున్నాను, సుఖదుఖాలకు లోనవుతున్నాను, పక్కన ఇబ్బంది పెడుతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను, అనారోగ్యాలకు లోనవుతున్నాను, పైగా సస్తానేమో అని చావుతో విపరీతమైనటువంటి చావు భయంతో బతుకుతున్నాను, అనేకం నాకు నచ్చినవి దొరకపోతే బాగా విపరీతమైన దుఃఖభావనకు లోనైపోతున్నాను, ఆ దొరికిన కాసేపు ఆనందం అంటున్నాను. అటువంటి నన్ను పట్టుకొని ఉన్న శక్తి అంతా నువ్వు అనంత ఆత్మస్వరూపుడు అంటే ఎలా అర్థమవుద్ది? అందుకని ఏం చెప్పారు? అనంత ఆత్మశక్తి ఒకటి ఉందనాయన, అది తానే అనేకం అవ్వాలని అనుకుంది అని చెప్పారు. అప్పుడు ఏమంటే అది అనేకం అవ్వాలని ఎందుకు అనుకుంది? ఆ దరిద్రం అది అనుకోవటం వలన కదా ఈ దరిద్రం అంతా నాకు దాపురించింది అని మనకు అనిపిస్తుంది. కాదు, నీకు అర్థం అవ్వటం కోసం అనేకం అంటే నీకు తెలుసు కనుక, నువ్వు అనేకత్వంలోనే ఉన్నావు కనుక ఆ అనేకత్వపు భావాన్ని అర్థం చేసుకోవాలి కనుక అలా చెప్పబడింది. అజ్ఞానికి చెప్పబడుతున్న అజ్ఞాన మాటలయ్యి. అజ్ఞానికి అజ్ఞానంతో జ్ఞానాన్ని బోధిస్తున్నారు. మీరు ఈ విషయం మర్చిపోతే ఎప్పటికీ దాన్ని తెలుసుకోలేరు. అందుకే అసలు ఏమక్కర్లా, అదే నేను అనే ఒక మంత్రం పెట్టుకోండి. అదే నేను. వాళ్ళు కూడా చెప్పారు తత్వమసి, అది నీవే అయ్యి ఉన్నావు, ఇంకంతే, ఏం లేదు, ఇంకేం ఆలోచించబాకండి. ఏ ఆలోచన వచ్చినా అదే నేను అదే నేను అదే నేను అదే నేను అదే నేను అని నిద్రపోండి. 100కి 100 అది మీరు అనే భావనలోకి వెళ్ళిపోండి. వెళ్ళలేకపోతున్నాం, అది ప్రాబ్లం మనలో ఉంది, దానిలో లేదు. అది అసలు అదే నేను అనుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది అదే కనుక. అది నేననే అనుకోవట్లేదు అసలు. మరి ప్రాబ్లం మనలో పెట్టుకొని దాన్ని ఎలా ఎందుకు అయింది అని అంటే ఎలా? ఆ అఖండ అద్వితీయ శక్తి తన ఉనికిని తానే చాటుకోవటానికి సంకల్పించుకోవడం ఎందుకు జరిగింది? ప్రశ్నలో ఒక భాగం. అసలు అది సంకల్పించుకుందని ఎవరు చెప్పారు? దానికి సంకల్పాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? అసలు దానికి సంకల్పాలే లేదు. ఆకాశ శక్తిగా అనేక సార్లు నేను చెప్పిన శీర్షికల్లో అని చెప్పాను. సర్వవ్యాపకముగా ఆకాశముగా నిశ్చలముగా నిర్మలముగా స్థిరముగా ప్రశాంతముగా ఉన్నది, అంతే. మీరు అలా అయిపోయి కూర్చోవచ్చుగా. అవ్వలేకపోతున్నాం, అది ప్రాబ్లం. అవ్వలేకపోవడం మన ప్రాబ్లం కదా, నేను కూడా అవ్వలేకపోతున్నా. మీకు అనిపించినట్టు నాకు రోజు అనిపిస్తుంది. అయితే నేను రోజు అనిపించినా అది నా ప్రాబ్లం అని నాకు తెలుసు. నా వ్యాధి అది, నా శరీర వ్యాధి అది, అజ్ఞాన వ్యాధి అది, పరిమిత వ్యాధి అది, అహంకార వ్యాధి అది నాకు జబ్బు చేసింది. నేను అనారోగ్యంతో ఉన్నాను, శరీరము నేననే అనారోగ్యంతో ఉన్నాను. నాకు 100 ఏళ్ల జబ్బు పట్టింది, శరీర జబ్బు పట్టింది, పంచేంద్రియాలు జబ్బు పట్టింది. ఈ అనారోగ్యానికి మందు నాకు తెలియక నేను నానా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఎవరు తగ్గిస్తారా అని తిరుగుతున్నా అంతే. అందుకని అనారోగ్యంతో ఉన్నోడికి, అజ్ఞానమైన అనారోగ్యంతో ఉన్నోడికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? వాడి అనారోగ్యానికి తగ్గట్టు చెబితేనే కదా వాడికి అర్థమవుద్ది. అందుకని అది సంకల్పించుకుంది అని చెప్పారు. అది అసలు దానికి సంకల్ప వికల్పములు లేని స్థితి. దాన్ని శాశ్వతత్వము అనంతత్వము ఉన్నది అదే. శక్తి సర్వవ్యాపకము ఉన్నది అదే. మరి అదేంటండి, ఉన్నది అదే అయితే పంచభూతములు అంటారు, మళ్ళీ ఎంత సృష్టి కనబడుతుంది. నాకేమో నేను అనిపిస్తుంది. ఇప్పటికి మనమే ఎన్నో శీర్షికలు చెప్పుకున్నాం, వింటున్నాం, అయినా ప్రశ్నలు పుడతానే ఉన్నాయి, ఇంకా వస్తానే ఉన్నాయి. అంటే ప్రశ్నలు మీకు పుడతావేంటి? చెబుతున్నా నాకు అసలు అది అర్థం అవ్వలేదు, నేను సామాన్యుడని రోజు చెబుతున్నా. రోజు చెబుతున్నా. ఇవాళ పొద్దునే ఏదో బజారు 12 షాపోడితో గొడవ పడ్డా నేను. ఎవరి తప్పు ఎవరిదన్న కాదు. కూరగాయలు తెచ్చుకోవడానికి, ఏదో సరుకులు తెచ్చుకోవడానికి అన్ని లిస్ట్ రాసుకొని వారానికి ఒకసారి వెళ్ళి వస్తా. ఇవాళ వెళ్ళాను, ఏదో కారణాల చేత షాపోడితో గొడవ పడ్డాను. షాపోడిని తిట్టాను, అరిశాను, నన్ను తిట్టాడు, అరిశాడు. తప్పు ఎవరిదాన్ని కాదు. కానీ తిరిగి వస్తూ
ఎందుకని అక్కడ డబ్బులకు సంబంధించిన విషయం, వస్తువు కొనుక్కుంటున్నాను, మరి నేను తెచ్చుకునేటప్పుడు ఇంటికి నాకు పనికొచ్చే వస్తువు తెచ్చుకోవాలి. రూపాయి వస్తువును 100 రూపాయలు కొనలేనుగా, నేను మోసపోలేనుగా, ఎందుకంటే మళ్ళీ డబ్బు సంపాదన కావాలి, దాని మీద బతకాలి. ఇవన్నీ సత్యాలే. నేనే అనుకుంటా మీరు ఆత్మజ్ఞాన శీర్షికలు చెబుతున్నాను, షాపోడితే ఎంతసేపు పోట్లాడాను, ఆడంటే పోయిన వ్యాపారస్తుడు నాతో పోట్లాడాడు అని తిట్టాడంటే అర్థమైంది నేను ఎందుకు ఆడితో పోట్లాడాను అంటే, నేను ఎందుకు ఆడితో పోట్లాడానని పోట్లాడలేదనుకో, నాకు వస్తువు మంచిది కావాలి, నేను దాని డబ్బు సరిపోయినంతే చెల్లించాలి, మోసపోకూడదు కదా. మళ్ళీ నేను ఇక్కడ బతకాలి కదా, 100 ఏళ్ళు నేను బతకాలి, నా పిల్లలు బతకాలి, నా కుటుంబం బతకాలి. ఇప్పుడు ఆత్మజ్ఞానం షాపులో వస్తువులు ఊరికి అందించదు. మన ఇద్దరం మీరు వినే మీరు చెప్పే నేను ఊరికినే చెప్పుకుంటున్నాం, వింటున్నాం, అది ఓకే. కానీ బతకటం ఊరికినే కుదరదుగా. ఇప్పుడు లోకంలో డబ్బు కావాలి తెల్లారి లెగిస్తే. అందుకని నేను కొనుక్కునే వస్తువులు కొనుక్కునేటప్పుడు దానికి తగిన ధర చెల్లించి మంచి వస్తువు కొనుక్కోవాలి నేను ఎప్పుడు అనుకుంటాను. నన్ను మోసం చేయాలనుకున్నప్పుడు ఎదుటోడికి నాకు ఘర్షణ వస్తుంది. నేను మోసపోదలుచుకోలేదు, నాకు తెలుస్తుంది. కాదు పోని మోసపోదాములేని ఊరుకుందాం అనుకోండి, బుద్ధుడిలాగా ఊరుకుందాం అనుకుంటే నేను భిక్షకుడిని కాదు, నాకు కుటుంబం ఉంది, నాకు తెలుసు బుద్ధుడి గురించి చరిత్ర నాకు తెలుసు. మొత్తం చెప్పమంటే మళ్ళీ మీకు నేను దాన్ని ఒక 100 శీర్షికలో 1000 శీర్షికలో చెబుతాను. అక్కడ విషయం అది కాదు. ఇప్పుడు ఎవరైనా నన్ను చూశారనుకోండి, ఆ సమయంలో ఈ శీర్షికలు ఇన్ని చెబుతున్నాడు, ఈయన షాపోడి మీదకి అలా వెళ్తున్నాడు, ఆ షాపోడు ఇన్ని కొడతాడు, ఈయన ఆయన కొడతాడు ఏంటి అనిపిస్తుంది. మళ్ళీ నేను వచ్చేటప్పుడు నాకు నేనే సిగ్గుపడుతూ వచ్చాను. మనసులో ఆడికి సారీ చెప్పుకుంటానే వచ్చాను, ఆడి మీద అరుస్తున్నప్పుడు కూడా మనసులో సారీ చెబుతానే ఉన్నాను. కానీ నాయన నా దగ్గర డబ్బులు రా, నేను బతకాలరా, నాకున్న డబ్బు అదే రా, నన్ను అంత మోసం చేస్తే అటాక్ రా అని నేను అనుకుంటానే ఉన్నాను. మరి నేను బతకాలి కదా, అందుకని అరిసినోడికి అరిసినట్టే చెప్పాలి. ఇప్పుడు రావణాసురుడికి రాముడు బాణాలతోనే సమాధానం చెప్పాడు తప్ప మాటలతో ప్రయోజనం చేకూరలేదుగా. వాస్తవ జీవితానికి జ్ఞానాన్ని ఊరికనే వినటానికి భావించుకోవడానికి ఉన్న తేడా అది. నేను బోల్డ్ సార్లు అలా నన్ను ఎంతోమంది అంటే తక్కువ ఘర్షణలు తక్కువ, కానీ ఎంతోమంది బోల్డ్ సార్లు అలా ఘర్షణలకు లోను చేస్తూ ఉంటారు మోసం చేద్దామని. అందుకని సహజంగా నేను ఇప్పుడు పెట్టుకున్న విధానం ఏంటంటే, పాతలో పరిచయం ఉన్న తెలిసిన షాపులకి వెళ్తా, ఇంకా అక్కడ తెచ్చేసుకుంటే అయిపోద్ది, గొడవ ఎందుకని. ఎప్పుడైనా ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు లేదా కొన్ని చోట్ల కొత్త విషయాలు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఘర్షణ మనోవేదన ఉంటుంది. ఎందుకని మనోవేదన ఉంటుందంటే, డబ్బు సంపాదన ఆపేసాను, వృద్ధాప్యం వచ్చేసింది, పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు, భార్య ఉంది, నేను వృద్ధుండే, ఆవిడ వృద్ధురాలే, మేము బతకాలి. మళ్ళీ ఇప్పుడు నేను కొత్తగా వెళ్ళి యువకుల్లాగా ఉద్యోగాల్లో చేరి సంపాదించలేను. నా కుటుంబ పరిస్థితుల రీత్యా ఉన్న వ్యాపారాలు కూడా వదిలేసుకొని జీవితకాలం మౌనం పెట్టుకొని ఇంట్లో కూర్చున్నా. ఆ ఉన్న డబ్బులతో జీవితం గడుపుకోవాలి, పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు, సెటిల్ అవ్వలేదు. అంటే జీవన పరంగా నాకు ఎంత స్ట్రగుల్ ఉంటుందో, ఎంత భయం ఉంటుందో, ఎంత ఒత్తిడి ఉంటుందో, నాలో నేను ఎంత నలిగిపోతూ ఉంటానో, ఎంత డిప్రెషన్కి గురవుతానో శరీర భావంలో, అన్నీ ఉన్నాయి నాకు. డిప్రెషన్ ఉంది, ఒత్తిడి ఉంది, భయం ఉంది, బాధ ఉంది, నా పిల్లలు ఏమవుతారని ఉంది, ఆడపిల్ల ఉంది, పెళ్లి చేయాలి, ఎవరిని పెళ్లి చేయాలి, అసలు ఇటు మౌనం పెట్టు కూర్చున్నాను నేను, ఇలా తండ్రి ఇలాంటి వాడు మౌనం పెట్టు కూర్చున్నాడంటే అసలు ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు. పైగా నా దగ్గర అది డబ్బు కూడా లేదు, వ్యాపారాలు ఆపేశాను, ఇప్పుడు కట్న కానుకలు ఇవ్వకుండా ఎవరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఎన్ని ఆలోచనలు ఉన్నాయో. మా అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు, చిన్నపిల్లడు, ఆడపిల్ల కంటే 4-5 ఏళ్ళు చిన్నోడు, వాడు పూర్తి అవ్వాలి, రేపు వాడికి వివాహాలు చేయాలి. అసలు నా వలన వీళ్ళ జీవితాలు దెబ్బతిన్నాయా, నేను జీవితకాలం మౌనం పెట్టుకోవటం వలన నా కుటుంబం పాడైపోయిందా, వాళ్ళు దెబ్బతింటున్నారా? అరే నేను ఈ ఆధ్యాత్మికతని ఇటువైపు వచ్చి ఏయో ఇందులో యూట్యూబ్లో చెబుతున్న ఉపన్యాసాలు, నా యూట్యూబ్ ఛానల్కి ఎటువంటి రెమ్యూనరేషన్ లేదు, ఎటువంటి డబ్బు రాదు, అసలు నేను తీసుకోవాలని కూడా అనుకోవట్లా. జ్ఞానపరంగా నేను నిలబడదాం అనుకుంటున్నా అన్నింటినీ వదిలేసి, కానీ కుటుంబ పరంగా శరీర పరంగా నేను తినకుండా ఎలా నిలబడగలను? మీతో ఈ ఉపన్యాసం చెబుతున్నా, లేదా ఈ ప్రవచనం చెబుతున్నా, లేదా ఈ మాటలు చెబుతున్నా, ఈ శీర్షిక చెబుతున్నా, ఈ గంట సేపు విపరీతమైనటువంటి హయ్యెస్ట్ జ్ఞానిలాగా ఉంటాను నేను, నాకు నేనే. ఇది అయిపోగానే మళ్ళీ కుటుంబం, ఇప్పుడు తినాలి, తాగాలి, శరీర బాధలు, మనోబాధలు, కుటుంబిక బాధలు, అన్నిటికీ మూలం ముందు డబ్బు, డబ్బు తర్వాత ఆరోగ్యం, మళ్ళీ చుట్టూ సంఘం, మళ్ళీ అనేక అవసరాలు. కాసేపు కరెంటు ఉంటే కరెంటు పోద్ది, కాసేపు నెట్ వస్తే నెట్ పోద్ది, ప్రతి దానికి ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉంటుంది. నిత్యం ఆ రిపేర్లకి అందరినీ పిలవాలి. మోటార్ వేస్తే నీళ్లు ఎక్కితే గానీ ఇంట్లో నీళ్లు వాడుకోవడానికి ఉండదు, అవి ట్యాంకులోకి ఎక్కాలి, ఆ మోటార్ రిపేర్ వస్తుంది, నీళ్లు సరిగ్గా ఎక్కవు.
అలా ప్రతి విషయంలోనూ ఏదో ఒకటి వాడుక దశలో దానికి ఇబ్బంది వస్తానే ఉండదు. తత్సంబంధమైన వాళ్ళని పిలవాలి. పొద్దున్నే లేస్తే ఇలాంటి పనులు ఎన్ని వందలు ఉంటాయి ఇంట్లో. అంటే శరీరపరంగా వ్యవహారపరంగా భయంకరమైన గుద్దులాట ఉంది నాకు. ఎందుకంటే ఆర్థికతను వదిలేసానుగా. నాకు అంతకుముందు సంపాదించుకుంది లేదు, నేను గవర్నమెంట్ ఉద్యోగాలు ఏం చేయలేదు, నాకు ఏ పెన్షన్ రాదు, నిలవబెట్టుకున్న డబ్బు కోటాను కోట్లు నా దగ్గర లేదు. ఏదో కొద్దిగా నిలవబెట్టుకుంది, ఉండటానికి సొంత ఇల్లు ఉంది, రోడ్డు మీద పడిపోకుండా ఉండడానికి సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు ఆ సొంత ఇల్లు కూడా ఎంత ప్రమాదకరంగా ఉంది అంటే చిన్న ఇల్లు కాదు, పెద్ద ఇల్లు. ఇప్పుడు దాన్ని ఊడ్చుకోవడం తుడుచుకోవడం మా వల్ల కాక మళ్ళీ పని మనుషులను మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి జీతాలు చెల్లించాలి. పోనీ ఆ ఇల్లు ఏదైనా అద్దెకిద్దామా, ఒక పోర్షన్ అద్దెకిచ్చి మనం ఉందామంటే అలా పోర్షన్లుగా కట్టలేదు మేము. చాలా విచిత్రంగా ఉంటాయి పరిస్థితులు అన్నీ, అంతే విచిత్రంగా ఉంటాయి. పోనీ అమ్మేసి ఇల్లు ఎక్కడికైనా వెళ్ళి చిన్న ఇల్లు తీసుకుందామా అంటే ప్రస్తుతం మేము ఉన్న ప్రదేశం, మా పిల్లలు సెటిల్మెంట్లు, వీటికి దాన్ని అమ్మే పరిస్థితుల్లో లేవు. అది కూడా ట్రై చేశాను. మా పిల్లలు ఎక్కడన్నా సెటిల్ అయితే కానీ దీన్ని అమ్మేసి అప్పుడు వెళ్ళి ఏదో చిన్న ఇల్లు మాకు తగ్గదు కొనుక్కోవాలి. అంటే ఇవన్నీ మీకు చెప్పాలని కాదు, ఇలాగే ఉంటుంది జీవితం. అప్పుడు అనిపిస్తుంది ఈ గొడవ ఏంటి, గోల ఏంటి, దరిద్రం ఏంటి, బతుకేంటి, అసలు ఎందుకు పుట్టాను, పై జ్ఞానం చదువుతున్నా, ఆత్మజ్ఞానం చదువుతున్నా, మళ్ళీ నాకే నీకంటే ఎక్కువ అనిపిస్తుంది. కానీ అనిపించడం నా తప్పనే విషయం నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అది శరీరపరమైన ప్రాపంచికపరమైనటువంటి విషయాలు అలాగే ఉంటాయి. గౌతమ బుద్ధుడు మొహం మీద మూస్తే ఎందుకు తుడిచి వెళ్ళిపోగలిగారంటే ఆయన నాలాగే ఇన్ని పెట్టుకోలేదు. కుటుంబ వ్యవస్థ లేదు, భార్యాపిల్లలు లేరు, వాళ్ళని రాజ్యంలోనే వదిలేసి వచ్చాడు ఆయన. ఆయన కేవలం తన తలని చెయ్యి కింద పెట్టుకుని దిండులాగా ఏ చెట్టు కింద ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం అభ్యాసం చేసుకున్నాడు ఆయన, నేర్చుకున్నాడు ఆయన. ప్రజలు ఇచ్చినటువంటి ఏదైనా బట్టలు కేవలం 2 జతలే ఉండాలి, లెక్క రూల్ కూడా పెట్టాడు ఆయన. తన శిష్యులకు కూడా రూల్ పెట్టాడు ఆయన. కేవలం 2 జతలే ప్రజలు ఇచ్చినటువంటి. ఆ 2 జతలతోనే జీవితం గడిపేసుకోవాలి. మళ్ళీ ఆ 2 జతలు చిరిగిపోతే ఆ బట్టలు ఒకవేళ అప్పుడు మళ్ళీ ఇంకో 2 జతలు ప్రజల్ని అడిగి తీసుకోవచ్చు. అంటే ఒక జత ఉతుక్కోవడానికి, ఒక జత తాను ధరించటానికి, అంతే, ఇంకేం లేదు. అలా పెట్టుకున్నారు ఆయన. అంటే అందువలన ఆయన తన మనసును నిగ్రహించుకోగలిగారు. ధన సంబంధం ఉన్న చోట, ప్రజలతో సంబంధం ఉన్న చోట, ప్రజల మీద ఆధారపడి బతకాల్సిన చోట ఇప్పుడు కూరగాయలు కొనుక్కోవాలి, కిరాణా కొనుక్కోవాలి, భార్యాపిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు సంఖ్యలు, వాళ్ళకి ఫీజులు కట్టాలి, మందులు కొనుక్కోవాలి, నా శరీరాన్ని రక్షించుకోవాలి, మా వాళ్ళ శరీరాలు రక్షించుకోవాలి, మేమందరం కలిసి మా చుట్టూ ఉన్న సమాజంలో బతకాలి అన్నప్పుడు ఖచ్చితంగా నిన్ను నువ్వు అక్కడ మోసపోకుండా కాపాడుకోవాలి. అక్కడ బుద్ధ భగవానుడు ఎందుకు ఉండగలిగాడు అంటే ఇవన్నీ వదిలేశాడు ఆయన. కానీ వదలటమే తప్పని నేను చెబుతున్నా. అసలు బుద్ధ భగవానుడు అంతటా ఆయన వదిలేశాడు కనుక వదలటం రైట్ అని నేను అసలు చెప్పను. వదలటము తప్పు. ఎందుకని? వదలకూడని ప్రదేశంలో శరీరంతో నువ్వు ఉంచబడ్డావు. సృష్టిలో శరీరంగా ఎన్ని పెట్టబడినాయి, నువ్వు అందులోకి వెళ్ళిపోయావు, ఆ సంసార జీవితంలోకి ప్రవేశించావు. అలాంటి విధానమైన శరీరం నీకు ఇవ్వబడింది. శరీరాన్ని వదలగలవా? నీ సొంత శరీరాన్ని వదలగలవా? శరీరం కూడా ఇవ్వబడింది. ఇప్పుడు బుద్ధుల వారి శరీరం కూడా పరిమిత భావంతోనే ఉందిగా. ఆయన శరీరానికి ఆకలికి భిక్ష అడుగుతున్నారుగా, ఆహారం వదలగలిగారా? అంటే ఏంటి? వదలగలిగినవి అవకాశం ఉన్నవి వదిలేశారు. భార్యాపిల్లలను వదిలేయచ్చు, రాజ్యం వదిలేయచ్చు కాబట్టి వదిలేశారు. ఆకలిని వదలలేను, అన్నం తినాలి. గాలి పీల్చుకోవడం వదలలేను, పీల్చుకోవాలి, లేకపోతే చచ్చిపోతాను, శరీరం చచ్చిపోద్ది. ఆ శరీరమే కదండి చచ్చిపోయేది. నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి అని ఎవరైనా వదిలేశారా? నీళ్లు వదిలేశారా? అన్నం వదిలేశారా? ఏ మహాత్ముడైనా పోయేది శరీరం కదండి. నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి, ఏముంది అందులో? భార్యాపిల్లలను వదలడం తేలిక, ఎందుకంటే అది నా శరీరాలు కదా. వాళ్ళ కర్మ వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు. నేను నా శరీరాన్ని వదల్లా, ఇంకొక శరీరాన్ని వదిలేశాను. భార్యాపిల్లలు, భర్త పిల్లలనే శరీరాన్ని వదిలేస్తున్నాను. వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు గాలి పీల్చకపోవటం వల్ల నాకేం ఊపిరాడకపోదు, వాళ్ళు నీళ్లు తాక్కపోవటం వల్ల నాకేం దాహం తీరకపోదు, వాళ్ళు అన్నం తినకపోవటం వల్ల నా ఆకలికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు నిద్రపోకపోతే నాకు వచ్చిన నష్టం లేదు, వాళ్ళు భయపడుతుంటే అది నాకు భయము కాదు, వాళ్ళు దుఃఖపడుతుంటే అది నాకు దుఃఖము కాదు, అసలు వాళ్ళ గురించి తెలుసుకోకపోతే నాకేం లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇక్కడ విషయాన్ని. అందువలన ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే,
వదిలేయగలిగితే నీ శరీరాన్ని కూడా వదిలేయి. కుటుంబాన్ని వదిలేశాను అన్నావు, అదేముంది ఈజీగా వదలటానికి, దానివల్ల నీకు ప్రాబ్లం లేకపోక ఇంకా సుఖం వచ్చింది నీకు. నేను బుద్ధ భగవానుడిని విమర్శించటంలా, కానీ విషయపరంగా చెబుతున్నా. ఆయన నాకు ఎప్పుడు దేవుడే, అంతటి మహానుభావుడు. అసలు ప్రపంచంలో బుద్ధ భగవానుడు కనపడినంత గొప్పగా నాకు ఎవరో కనపడలేదు. మొహం మీద ఉమ్మూస్తే తుడిచికెళ్ళిపోయింది ఆయన. చంపుతానంటే కత్తి పెడితే, మెడ మీద కత్తి పెడితే చిరునవ్వుతో కూర్చున్నటువంటి మహాత్ముడు, చంపే పర్వాలేదని. అందులో ఆయనకి ఏ డౌట్ లేదు. ఆయన శిరస్సు మీద ఆయన పాదాల మీద నా శిరస్సును ఉంచుతున్నాను, ఆయన పాద ధూళిని నా శిరస్సుపై జల్లుకుంటున్నాను. కానీ ఒక సత్యాన్ని అక్కడ విశ్లేషిస్తాను. రాజ్యాన్ని వదిలిపెట్టారు, తల్లిదండ్రులను వదిలిపెట్టేశారు, భార్యా పిల్లల్ని వదిలిపెట్టి అర్ధరాత్రి వెళ్ళిపోయారు. ఎందుకని? అవి వేరు వస్తువులు వదలటానికి. కానీ భోజనాన్ని వదలలేదుగా, భిక్షాటం తీసుకున్నారు, గాలి పీల్చడం వదలలేదుగా, మలమూత్ర విసర్జనలు వదలలేదుగా, నీరు తాగటం వదలలేదుగా, తన శరీరాన్ని తాను వదలలేదుగా. అది తెలుసుకోవాలి. ఎందుకో తెలిసి అది వదలటం కుదరదు. అది వదిలితే నేనే పోతాను. నేను అనంద ఆత్మస్వరూపుణ్ణి కదా, నాకు జ్ఞానోదయం అయిపోయింది కదా, నిర్వాణాన్ని పొందాను కదా, ఇప్పుడు వదులుతాను పోయిన శరీరాన్ని. అలా జీవన్ముక్తులు ఎవరైనా వదులుతారా? లేదు. మళ్ళీ తింటారు, తాగుతారు, పడుకుంటారు. అది దానంతట అది శిథిలమైపోయే వరకు ఉంటారు. కానీ భావన తెలుస్తుంది, ఏకాత్మ భావన. శరీర దుఃఖ భావనలు కూడా అన్నీ తెలుస్తాయి. శరీరం అంతే, అది అలాగే ఉంటుంది, ప్రాపంచికంగా ఇలాగే ఉంటుంది. ప్రాపంచిక స్థితిలో, శరీర భావ స్థితిలో ఉన్న వ్యక్తికి నాయన ఇదంతా అనంత ఆత్మశక్తి అని చెబుతున్నప్పుడు అజ్ఞాన దశలో ఉన్న వాళ్ళకి అజ్ఞాన దశలోనే చెప్పాలి తప్ప, అనంత ఆత్మశక్తి, ఇప్పుడు ఒక మాటలో అనంత ఆత్మశక్తి ఆకాశములే సర్వవ్యాపకముగా ఉన్నది, నువ్వు శరీరం అని అనుకుంటున్నావు, శరీరం అని నువ్వు అనుకుంటుంది నిజం కాదు, నువ్వు అనంత ఆత్మశక్తివే, అలా అనుకో అనేసాను. అనుకోగలరా మీరు? అలా చెప్పేస్తే అర్థమైపోద్దా? ముందు అలాగే చెప్పారు, అర్థం అవట్లేదు, అందుకని ఇంకొంచెం కిందకు వచ్చారు. ఎలా అండి నేను శరీరం కదా, నేను ఎలా అండి అనంత ఆత్మశక్తిని అంటే, అప్పుడు అన్నారు, నాయన శరీరమా, సరే ఒక కళ్ళు మూసుకో, కూర్చో, ప్రశాంతంగా కూర్చో, కళ్ళు మూసుకో. ఇప్పుడు శరీరం ఏమైంది, కదులుతుందా? కదలటం లేదు కదా. శరీరం కాదనుకో కాసేపు, ఇప్పుడు నువ్వు ఉన్నావా లేవా అని అడిగారు. నీ లోపల ఇప్పుడు కళ్ళు మూసుకు కూర్చున్నావుగా, ఏమనిపిస్తుంది అని. అబ్బో లోపల బోల్డ్ ఆలోచనలు, భావాలు బోల్డ్ కదిలిపోతున్నాయండి అన్నారు. మరి శరీరం లేదు కదండి, శరీరం కూర్చుంది కదా, నేను కదపట్లేదుగా. మరి ఇప్పుడు నీ భావన ఎక్కడుంది? నా లోపల ఉంది. ఏ భావన ఉంది? అబ్బో ఒక భావం ఏంటండి, బోల్డ్ ఆలోచనలు వస్తున్నాయి అంటే. ఇప్పుడు నువ్వెవరు అని అడిగారు. నేను ఆలోచన రూపాల్లో ఉన్నాను, నేను ఈ భావాన్ని. రైట్ అనే, నీ ఆలోచన ఏ రూపంలో ఉంది, నీ భావం ఏ రూపంలో ఉంది అని అడిగాం. ఊరికినే మనమే ఆలోచించుకుంటూ వెళ్తే ఆన్సర్లన్నీ దొరికేస్తాయి. దేనికి విసుగు చెందక్కర్లా. విసుగు చెందకుండా ఇది ఇంతే అని అర్థం చేసుకొని శరీర భావంలో విసుక్కు లోనవుతున్నాం తప్ప, అనంతాత్మశక్తి ఎరుకొచ్చే వరకు విసుగైనా, కోపమైనా, బాధ అయినా, దుఃఖమైనా, ఆనందమైన, సంతోషమైన, లేదా భరించలేనటువంటి బాధ అయినా, దుఃఖమైనా అలా సాగాల్సిందే, ఇంకో దారి లేదు. ఎందుకంటే అది శరీరం పరిమితం, అలాగే అనిపిస్తుంది. అయితే శక్తికి అసలు ఎక్కడ మార్పు లేదు. ఆకాశం లాగానే ఉంది, వాయువు లాగానే ఉంది, తేజస్సు లాగానే ఉంది, నీరు లాగానే ఉంది, భూమి లాగానే. పంచభూతాలు ఏం కన్ఫ్యూజ్ అవ్వట్లా, అయ్యేమీ ఏడవట్లా, మనమే ఏడుస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నామంటే ఆ శక్తిని నేననే భావం మనలో ఇంకలేదు, మనకు తెలియలేదు. శరీరమే నేనని మనకు తెలిసింది, ఎన్ని చెప్పుకుంటున్నా అదే తెలుస్తుంది. ప్రాబ్లం అది. అందుకని ఇప్పుడు కళ్ళు మూసుకు కూర్చున్నావు, శరీర భావం పక్కన పెట్టేశావు, ఇప్పుడు కళ్ళు మూసుకు కూర్చున్నావు, ఏం కనపడుతుంది? నా లోపల ఆలోచనలు, భావాలు ఇవన్నీ నాకు కనపడుతున్నాయండి. అయితే ఇప్పుడు నువ్వెవరు చెప్పు, నీకు కనపడుతున్నా, నీకు ఇప్పుడు అనుభవం చెందుతున్నా నువ్వెవరో స్పష్టంగా చెప్పు. అంటే నేను లోపల ఆలోచనలండి, భావాలండి, దాన్నే మనసు అంటున్నామయ్యా అన్నారు. ఓకే, ఇప్పుడు మనసు ఏ రూపంలో ఉంది, నీ శరీరం ఏ రూపంలో ఉందో నీకు తెలుసు. మాంస శరీరము, స్థూల రూపం ఏంటో నీకు. మనసు ఏ రూపంలో ఉంది, మనసు ఎలా ఉంది చూసుకు చెప్పు. లోపల చెప్పావుగా భావాలు, ఆలోచనలు ఉన్నాయి, అవి కూడా చూసుకు చెప్పండి. అంటే మనసుకు రూపం కనపడతలేదండి, మనసుకు అసలు రూపం లేదండి బాబోయ్. మరి ఉందంటున్నావు కదా, అంటే ఉన్నదని ఆలోచనలుగా భావం తెలుస్తుంది, అర్థం తెలుస్తుంది, దానికి రూపం లేదు. అక్కడ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు, ఆ భావాలు ఎలా ఉన్నాయో తెలీదు, రూపం లేదు.
అక్కడ రూపం లేదు. పోలేవయ్యా, రూపం అంటే దృశ్యం లేదు. శబ్దం ఏమన్నా ఉందా? పోనీ ఆలోచనలు కదులుతున్న శబ్దం ఏమన్నా ఉందా? నువ్వు మాట్లాడితే శబ్దం వస్తుంది, అలాంటి శబ్దం ఏమన్నా ఉందా? లేదు సార్, శబ్దం కూడా లేదు. పోనీ వాసన ఏమన్నా ఉందా ఇటుకి? నీ ఆలోచనలకి, నీ భావాలకి. ఎందుకంటే నువ్వు బయట వాసన చూస్తావు, వాసన ఉందా? పోనీ లేదు సార్. పోలేవయ్యా, ఆలోచనలు కదులుతున్నాయి అంటున్నావు, ఆలోచనలు నీ లోపలే, భావాలు నీ లోపలే కదులుతున్నాయి అంటున్నావు. పోనీ స్పర్శ అన్న తెలుస్తుందా నీకు? తెలియట్లేదు సార్. స్పర్శ కూడా లేదు. ఏంటి స్పర్శ లేదు, దృశ్యం అంటే రూపం లేదు, వాసన లేదు. పొందానికి కానీ రుచి లాంటిది ఏమైనా తెలుస్తుంది, అది నాలుగు దగ్గరికి వస్తే కదా తెలిసేది అసలు. ఇంకా కాబట్టి దాని గొడవే లేదు. అంటే శబ్దం లేదు, స్పర్శ లేదు, దృశ్యం లేదు, రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ఏమి లేవు. ఇప్పుడు కదులుతున్నప్పుడు నీకు స్పర్శ అన్నా తెలియాలి కదా. అదేనండి, స్పర్శ తెలియట్లేదు, కానీ లోపల బోల్డ్ కదులుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. దాన్నే మనస్సు అంటారయ్యా. అర్థమైంది ఇప్పుడు నీకు? అవును సార్, అర్థమైంది. ముందు అక్కడ దృఢపడు, అది మనస్సు అని పేరు పెట్టుకో దానికి. పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు మామూలుగా తిరిగేదేంటి, దాని పేరేంటి? శరీరము. అవును సార్. శరీరం ఎలా ఉందో నీకు తెలుసుగా? తెలుసు సార్. శరీరానికి రూపం ఉందా? ఉంది. శబ్దం ఉందా? ఉంది. మాట్లాడతాను కదా నేను. ఓకే. శరీరమునకు రూపం ఉంది, శబ్దం ఉంది, స్పర్శ ఉందా? ఉంది. రుచి ఉందా? ఉంది. వాసన ఉందా? ఉంది. ప్రతి శరీరం వాసన వస్తుంది చూడండి, అన్నీ ఉన్నాయి. మరి మనసుకి ఇవేమీ లేవు సార్. పోన్లేవయ్యా, శరీరం ఇక్కడ ఉంది, మనసుకి ఇవేమీ లేవు, దానికి మనసు అని పేరు పెట్టాం. నువ్వు మనసు అంటే అర్థమైంది, నీకు అర్థమైంది సార్. పోనీ మనసు ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది, ఎలా ఉందనేది తెలియదు, వదిలేసాంలే. తెలియదు అన్నావుగా. ఎక్కడుంది? పోనీ ఏమండి, నాలోనే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడుందో నాకు తెలియదు. కేవలం ఉన్నట్టు అనిపిస్తుంది అంతే, ఎక్కడుందో తెలియదు. ఇదేంటి, నీలోనే ఉందంటున్నావు, నీతోనే ఉందంటున్నావు, అది ఉన్నట్టు తెలుస్తుంది అంటున్నావు. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల కోట్ల ఆలోచనలు, భావాలు నిరంతరం సాగుతానే ఉంటున్నాయి అంటున్నావు, వస్తానే ఉన్నాయి అంటున్నావు, కానీ ఎక్కడుందో తెలియదు అంటున్నావు. అవును సార్, నిజం సార్. ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, కానీ ఉన్నదని మాత్రము తెలుసు. అంటే దీనికి ముందు శరీర స్థితి ఏంటి? ఎక్కడుందో తెలుసు, ఎలా ఉందో కూడా తెలుసు, మొత్తం తెలుసు శరీరం గురించి. అది ఎలా బతుకుతుందో కూడా తెలుసు. ఆహార పదార్థాలు తిని బతుకుతుంది, గాలి పీల్చి బతుకుతుంది, పంచభూతాలను ఉపయోగించుకొని బతుకుతుంది, నీరు తాగి, సూర్యరశ్మి. మనసు తెలియదు సార్. ఎందుకంటే మనసుకు నేనేం స్పెషల్ ఫుడ్ పెట్టట్లేదు, అది ఉందంతే. మెలకువలో ఉన్నంతసేపు నాకు అది ఉందని తెలుస్తుంది. ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు. ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలియదు అని ఎందుకుందని మాత్రం చెప్పగలను నేను. కానీ దాని గురించి నాకు తెలియదు. కానీ ఏమి తెలీదు, ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు, కానీ ఉన్నది అని స్పష్టంగా తెలుసు. ఎంత స్పష్టంగా తెలుసు ఉన్నది అని అంటే, అది కదలకపోతే అసలు నా శరీరం ఉన్నదనే విషయం నాకు తెలియట్లేదు. అది కదిలితేనే ఈ శరీరం ఉన్నదని కూడా నాకు తెలుస్తుంది, లేకపోతే తెలియట్లేదు. అంటే నేను నాకు తెలియట్లేదు, అసలు నేను నాకు తెలియాలంటేనే అది తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు నేనెవరు? ముఖ్యంగా మనసుని. ఓకే. అంటే ఇప్పుడు మనసు అనేది ఏ స్థితిలో ఉంది? శరీరం అనేది తెలిసిన స్థితిలో ఉంది. ఎంత ఉందో తెలుస్తుంది, ఎలా ఉందో తెలుస్తుంది. శబ్దస్పర్శ రూపరస గంధములకు అనువుగా చక్కగా అందుతూ తెలుస్తుంది. అందుకని తెలుస్తున్న దానిని నేను బాగా నమ్ముతున్నాను, ఎందుకని తెలుస్తుంది కనుక. ఇప్పుడు తెలియనిది మనసు ఏది ఉందో అదే అసలు నేనన్న భావాన్ని కల్పించి శరీరము నేనన్న భావాన్ని కూడా కల్పిస్తుంది. ఆ మనసు లేకపోతే అసలు నేనే నాకు తెలియదు. నేను నాకు మనసుగాను తెలియదు, శరీరంగాను తెలియదు. కోమాలో పేషెంట్ని, గాఢ నిద్రలో నా పరిస్థితి అదే రోజు. కాబట్టి ముఖ్యమైనది ఎవరు? నేనంటే మనసే. కానీ అది ముఖ్యమైనదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది ఎలా ఉందో నాకు తెలియదు, ఎక్కడుందో నాకు తెలియదు. ఈ శరీరం ఏమో ఎలా ఉందో ఎక్కడుందో నాకు అన్ని తెలుస్తున్నాయి. అందుకని తెలిసిన దాన్ని బాగా నమ్ముతున్నా, ఉన్నదని తెలిసినా తెలియదని నేను బాగా నమ్మట్లేదు. అదే ముఖ్యమైనదని తెలిసినా కూడా అదే ముఖ్యమైనదని తెలుసు. ఎందుకని నేనన్న భావన అందులో పుట్టకపోతే శరీర భావన కలగదు. గాఢ నిద్రలో అదే జరుగుతుంది. ఇప్పుడు నేనని భావన పుట్టి మెలకువ రాకపోతే అసలు నా ఇంకా మెలకువ రానట్టే. నేను శరీరం అని తెలియదు, నా పేరు తెలియదు, ఊరు తెలియదు, ఇక పిచ్చోళ్ళలాగా ఉంటాను నేను. అది తెలియజేస్తుంది నన్ను పిచ్చోడు అవ్వకుండా, కోమా పేషెంట్ అవ్వకుండా మళ్ళీ లేపి నేనని భావన కల్పిస్తుంది. అది అంత ముఖ్యమైనది. ఈ శరీరాన్ని కూడా నడుపుతుంది అదే. అయినా కూడా నేను శరీరాన్నే నమ్ముతా, దాన్ని నమ్మను.
ఎందుకు నమ్మను? ఇక్కడ నమ్మటం నమ్మకపోవటం కాదు, ఎక్కువ శరీరాన్ని భావించుకుంటా. నమ్మటం అంటే అది. ఎందుకనంటే అది నాకు తెలుస్తుంది, ఎలా ఉందో తెలుస్తుంది, ఎక్కడ ఉందో తెలుస్తుంది, అనుభవాలకు అందుతుంది. ఇదేమో ఉన్నానని తెలుస్తుంది, ఏ అనుభవానికి అందట్లేదు, ఎక్కడుందో తెలియట్లేదు, ఎలా ఉందో తెలియట్లేదు. అందుకని నేను దాన్ని ఇంకా వదిలేశాను. ఎంత బుర్ర పిక్కున్నా తెలియదని నేనేం చేయను, వదిలేశాను. ఓకే, వదిలేసావు, బాగానే ఉందయ్యా, ఓకే వదిలేసావు, బాగానే ఉంది. కానీ ఇందులో ముఖ్యమైన నువ్వెవరు? నేను మనసేనండి. ముఖ్యమైనది అయితే మనసే. ఎందుకంటే అందులో భావం పుట్టకపోతే అసలు శరీరం నేనన్న భావం కూడా రాదుగా. ఇది నాకు నిద్రలో రోజు అనుభవమేగా. నిద్రలోంచి ఆ నేనన్న భావంతో మేలుకోపోతే నేను చచ్చిపోయినట్టేగా, అసలు లేవనట్టేగా. ఒకవేళ పోని బతికే ఉండి శరీరం నిద్రలోలాగా కదులుతానే ఉన్నా, నేను కోమాలో ఉన్నట్టుగా. ఎన్ని సంవత్సరాలు లేకపోతే అన్ని సంవత్సరాలు కోమాలో ఉన్నట్టేగా, నేనన్న మెలకువ రాకపోతే. ఒకవేళ అది కూడా వచ్చి, మెలకువ కూడా వచ్చి, నేనన్న భావం పుట్టకుండా అస్తవ్యస్తంగా అది గందరగోళంగా ఆలోచనలు తిరుగుతుంటే పిచ్చోళ్ళందరూ రోడ్ల మీద తిరిగేవాళ్ళు ఆళ్లేగా. కాబట్టి నేను ఒక స్టడీగా, సెటిల్డ్గా, ఒక మనిషిలా ప్రవర్తించాలి అంటే లోపల మనస్సు కరెక్ట్గా ప్రవర్తించాలి. అది నాకు ఎరుకను కల్పించాలి. ఆ ఎరుక ఒకదాని అనుకోటి కరెక్ట్గా నాకు అందుతూ ఉండాలి. అవే ఆలోచనలు, అవే భావములు. అందుకని అది కరెక్ట్గానే పనిచేస్తుంది. అంటే ముఖ్యముగా నువ్వెవరంటే, ముఖ్యముగా నేను మెయిన్గా మనసుని, మనసు తర్వాత సెకండరీగా శరీరాన్ని. ఎందుకంటే నాకు అర్థమవుతున్నంతవరకు. కానీ నేను ముఖ్యంగా దేన్ని తీసుకున్నాను? శరీరాన్ని. ఎందుకని? అది ఎలా ఉందో తెలుస్తుంది, ఎక్కడ ఉందో తెలుస్తుంది, దాని ఇంద్రియములు తెలుస్తుంది, దాని పనితీరు తెలుస్తుంది, అంతా తెలుస్తూ జరుగుతుంది. కానీ తెలుస్తూ జరుగుతున్న శరీర కదలికలన్నింటికీ మూలమేంటి? అలా తెలుస్తున్నదన్న భావనకు మూలమేంటి? మనసే. అది లేకపోతే తెలియటమే ఉండదు. మరి నేను మనసుని ఎందుకు అనుకోను అంటే, అది ఎక్కడుందో తెలియదుగా సార్, ఎలా ఉందో అసలు తెలియదుగా సార్. మనం అనుకున్నామంటే అనుకోవటానికి తెలియాలిగా. ఉందని తెలుస్తుంది తప్ప అనుకోవటానికి ఇంకేం తెలియట్లే. ఉన్నదన్నది ఒకటే తెలుస్తుంది. అనుకోవటానికి శరీరం తెలుస్తుంది. అందుకే అందరం శరీరం అనుకొని పరిగెత్తుకుపోతున్నాం. తెలుస్తున్నది బాగా, అంతే. అందుకని ఇప్పుడు తెలుస్తున్నది బాగా సత్యమేట అవుతుంది. 100 మంది వచ్చి నందిని పంది అంటే ఇప్పుడు అది పంది అయిపోద్దా? 1000 మంది వచ్చి పందిని నంది అంటే అది నంది అయిపోద్దా? కానీ మనం అలా అయిపోద్ది అనుకుంటున్నాం. మనకు అంత అనుమానం వస్తుంది. ఒక 1000 మంది పందిని తీసుకొచ్చి నంది 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 అంటున్నారు అనుకోండి, ఏమో నందేనేమో, నాకు అలా అనిపిస్తుందేమోనని మళ్ళీ నేను చిత్తభ్రాంతికి లోనయ్యానేమోనని ఆ పందికి సాష్టాంగ పడిపోతాం. ఒక 100 మంది 1000 మంది మళ్ళీ నందిని పట్టుకొని ఇది నంది కాదు, నంది కాదని మనం సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటే, నువ్వు నంది కాదురా నాయన, పందికి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే అవునంటాం. మన భావాలన్నీ ప్రపంచంలో ఇలాగే మారిపోతున్నాయి. ఎవరైనా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేయగలరు. అంటే అధిక సంఖ్యాకులు ఏం చెబుతారో దాన్ని తీసుకుంటాం. అదే తప్ప సత్యాన్వేషణ మనం చెయ్యం. అది ప్రాబ్లం ఇక్కడ. కాదే, ఆత్మజ్ఞానంలో అసలు మెయిన్ చేయవలసింది సత్యాన్వేషణ నువ్వే చేయాలి, నీకెవరు చెప్పకూడదు. అలా చేసినప్పుడు నా అంతటా నేను సత్యాన్వేషణ చేసుకున్నప్పుడు మీతో మాట్లాడుతున్న నేను నిజంగా నా గురించి చెబుతున్నా. శరీరము నాకు బాగా అధికంగా తెలుస్తున్నది కనుకే నేను శరీరం అనుకుంటున్నా. అందుకే చెప్పేవాళ్ళు పొద్దున వెళ్ళి ఎవరో షాపోడితో గొడవ పడ్డానని. చాలా రోజులు, నెలల తర్వాత జరిగిన విషయం ఇది. సరే, కారణం ఎవరిదైనా కానివ్వండి, తప్పు నాదే, గొడవ పడతాం ఇప్పుడు. ఎందుకంటే నా మనస్సు ఎంత పోయిందిగా. మనసులో వాడికి గొడవ పడుతూ కూడా సారీ చెప్పుకున్నాను. ఎందుకంటే నాకు కోపమే లేదు. కాకపోతే నేను మోసపోయే వస్తువుని కొనలేను, అంత డబ్బు చెల్లించలేను, నేను సరైన ధరకు తీసుకోమన్నాను అంతే. వాడు నా మీద ఏదో కోపంగా నా మీదకి వస్తున్నాడు. దానికి నేను కోపంగా సమాధానం చెప్పకపోతే వాడు ఆగేలా లేడు. వాడు ఆగాలి అంటే నేను అరవాలి. నేను అరిశాను అంతే. అంతే జరిగింది. అరిస్తే వాడు ఆగాడు. అంతే జరిగింది, అంతే. ఇక్కడ ఏం లేదు విషయం. అంటే వాడి భాషలో వాడికి సమాధానం చెప్పకపోతే నా భాష వాడికి అర్థం అవట్లే. ఇది శరీర భావంలో ప్రాపంచికం ఇంతే. లేకపోతే రావణాసురుడితో రాముడు ఎందుకు యుద్ధం చేయడం? ఆ చివరికి సముద్రం దాటేసి ఆ చివరికి వెళ్ళిపోయినటువంటి శ్రీరామచంద్రుడు వీడితో ఏమన్నాడు తెలుసా? రావణాసురుడితో, రావణా, నాకు నీ మీద ఏ కోపము లేదయ్యా, నాకేం కోపం నీ మీద, అసలు ఎటువంటి కోపము లేదు. నేను నా భార్య కోసం వచ్చాను, నా భార్యను ఎత్తుకొచ్చావు నువ్వు. భార్యను రక్షించుకోవడం భర్త ధర్మంగా వచ్చాను. నా భార్య మీద నాకు ధర్మం కూడా చాలా ప్రేమ ఉంది.
నా భార్యకు నా మీద విపరీతమైన ప్రేమ ఉంది. నా భార్య నీలాంటి చెత్తెదవలంక కళ్ళెత్తి కూడా చూడదు. ఆ విషయం నాకు తెలుసు. మేము విపరీతమైనటువంటి ప్రేమికులం. అందుకని వచ్చాను. నా భార్యను నాకు అప్పగిస్తే తిరిగి వెళ్ళిపోతాను. ఎందుకంటే మేమేదో హ్యాపీగా ఉండాలి, చక్కగా బతకాలని పెళ్లి చేసుకున్నాం. మా వైవాహిక దాంపత్య జీవితం బాగుండాలని పెళ్లి చేసుకున్నాను తప్ప వాళ్ళతో వెళ్తూ గొడవలు పడాలని మాకేం పనాయా? నీతో నేను యుద్ధం చేయను, నాకు అక్కర్లేదు, నా భార్యను అప్పగించి తీసుకెళ్ళిపోతాను అన్నాడు ఆయన. వీడు ఎత్తుకొచ్చినోడు ఊరుకుంటాడా? వాడు అబ్బాయి నువ్వు ఎన్నైనా చేయి, ఏమైనా చేయి, ఎటైనా రా, నువ్వు యుద్ధం చేసి గెలిచి దమ్ముంటే పెట్టుకెళ్ళి మేమండి, అంతే తప్ప నాలో దమ్మున్నంత వరకు నిన్ను వదలనన్నాడు. ఎందుకని వాడు ఎత్తుకొచ్చింది అహంకారంతో, మదంతో, మూర్ఖత్వంతో, కోపంతో, ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో, కామభావంతో, సమస్త దుర్గుణములతో. ఆ దుర్గుణాలు ఎందుకు వదిలిపోతాయి? అలానే రామచంద్రుడు చిట్ట చివరి వరకు యుద్ధం చేసి మొత్తం వాడికి సంబంధించినటువంటి అందరినీ సపరివార సకుటుంబ సమేతంగా చంపేశాడు. మొత్తం పోయారు, ఆడు ఒక్కడే మిగిలాడు. ఆ మిగిలినోడికి కూడా ఎలాగో తెలిసి ఆడు రథాన్ని కొట్టేశాడు. ఆడు రథం ముక్కలు తుక్కలైపోయి నేల మీద నుంచున్నాడు. రథం లేదు, ఆడి చేతిలో విల్లంబుళ్ళు, వాటిని కొట్టేశాడు రాముడు. అయితే డైరెక్ట్గా ఎన్ని చేసినాడు, ఆయన చంపేయలేడా? చంపకూడదన్నది ఆయన ఉద్దేశం. ఆడి మీద కోపం లేదు ఆయనకి. నా భార్యని ఇచ్చేవే బాబు, నేను వెళ్ళిపోతాను, దానికి ఎంతమందిని బలి చేసుకోవటం. మనమేం చూడండి, ఇప్పుడు పెళ్లి చేసుకునేదో కుటుంబ జీవితమో సంసార జీవితమో పిల్లలకనేదో మనం హాయిగా బతకాలని, కానీ ప్రపంచాలు దద్దాలు చేయాలన్నా, పక్కింటి వాళ్ళతో గొడవలు పడాలనా. కానీ ఎవడో ఒకడు కెలుకుతానే ఉంటాడు, మననో మన ఆవిడనో మన పిల్లలను. ఊరుకుంటారా? ఆ కెలికినప్పుడు గొడవలు అవుతానే ఉంటాయి. అదే సమాజము. అక్కడ నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. సమాజంలో జీవించేటప్పుడు వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పాలి. అలా వాళ్ళ భాషలో సమాధానం చెప్పనంటే గౌతమ బుద్ధుడిలాగా అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ వదిలేసి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, బుద్ధ భగవానుడిని తక్కువ చేయట్లా, ఏ సన్యాసిని తక్కువ చేయట్లా, వదిలేసి వెళ్ళిన ఎవరిని తక్కువ చేయట్లా. కానీ నువ్వు వదలగలిగినవి, నీకు ఇబ్బంది లేని వదిలేసావు. నీ శరీరాన్ని బాధించి నశింపజేసే వాటిని వదిలేలేదే. గాలి పీల్చడం వదలలేదు, అన్నం తినడం వదలలేదు, నీరు తాగడం వదలలేదు, మలమూత్ర విసర్జనలు వదలలేదే, నిద్రపోవటం వదలలేదే, మళ్ళీ తిరగటం వదలలేదే, భిక్షాన్నం తెచ్చుకు తిన్నామే, బట్టలు కట్టుకోవడం వదలలేదే. అంటే ఇవి వదలటం కుదురుతుంది. ఎందుకని? వాళ్ళని వదిలేయటం వల్ల ఆ నొప్పి నాకు తెలియదు, ఆ బాధ నాకు తెలియదు, ఆ దుఃఖం మీద వాళ్ళు పడుతున్నారు. అసలు వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఏమైపోయారో కూడా నాకు తెలియదు. చచ్చారో బతికారో నాకైతే తెలియదు. అది అంత అన్యాయం అండి, మహా అన్యాయం. అది చెయ్యకూడదు. అంటే నీకు సాగిందని చేయటమేగా. అప్పుడు ప్రకృతి నీకు చేయవలసినవి నీకు చేస్తుంది, అంతే. చేయకూడదు. అదే ధర్మము అంటే. అది అక్కడ ధర్మము అంటే అది. ఏమంటే పోనీ నేను వివాహం చేసుకోలేదండి, భార్యాపిల్లలు లేరు, మరి నేను వదిలేయచ్చా అంటే, మరి నేను తల్లిదండ్రులు పెంచారుగా, తల్లిదండ్రులకు పుట్టావుగా, వాళ్ళు నిన్ను పెంచారుగా, మరి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఎవరు చూస్తారు? శ్రవణ కుమారుడు తల్లిదండ్రులను కావిడిలో మోసుకుంటూ తిరిగాడని కథలు ఎందుకు రాశారు? మాతృదేవోభవ పితృదేవోభవ అని ఎందుకు చెప్పారు? వదిలేమనా? వదిలేస్తే అసలు నువ్వు భక్తుడివే కాదు, వదిలేస్తే అసలు నువ్వు గురువే కాదు, వదిలేస్తే అసలు నువ్వు మహాత్ముడే కాదు, వదిలేస్తే అసలు అది ఆధ్యాత్మిక మార్గమే కాదు, వదిలేస్తే అది దైవ మార్గమే కాదు. దైవ మార్గం ఎప్పుడు అన్నింటినీ కాపాడమని, రక్షించమని, ధర్మములను, బాధ్యతలను, కర్తవ్యములను సక్రమముగా నిర్వహించమని చెబుతుంది. ఓ జనం ఎక్కువ పోగైపోయి ఓ లక్షల కోట్ల మంది శిష్యులు వచ్చినంత మాత్రాన, వాళ్ళందరూ డప్పులు కొట్టేసినంత మాత్రాన నువ్వు వదిలేసినవన్నీ నిజమైపోవు, ధర్మమైపోవు. నీ కర్మ నువ్వు అనుభవించక తప్పదు. ఎవరైనా సరే అది ఎప్పటికైనా తప్పదు. అయితే ఎలా అనుభవించారో మనకు తెలియకపోవచ్చు, అంతే. వాళ్ళకి తెలుస్తుంది. అది నేను వదిలేసిన కర్మల ఫలము ఎలా అనుభవించాను. ఎందుకని? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం అని మహాత్ములే చెప్పారు. నాయన, అసలు ఎక్కడైనా నువ్వు పుట్టినా, నువ్వు ఎక్కడ పెరుగుతున్నా, అదంతా అనుబంధాలు ఏర్పడినాయి అక్కడ. కాబట్టి అక్కడ ధర్మములన్నీ అక్కడ ధర్మముగా నువ్వు నిర్వర్తించవలసిందే శరీరం ధరించినప్పుడు. అందుకని నేను వదలటమే అన్యాయం అని చెబుతున్నాను. అసలు ఎందుకు వదలటం అన్యాయం అంటే, వదలగలిగిని వదిలేస్తున్నావు. ఇప్పుడు మా అమ్మని నాన్నని వదిలేశాను, నాకేంటి బాధ? నేను అన్నం వదిలేస్తే కదా బాధ, నిద్రను వదిలేస్తే కదా బాధ, బట్టలు వదిలేస్తే కదా బాధ, చలికే ఎండకే వానకే రక్షించుకోకుండా వదిలేస్తే కదా బాధ, మలమూత్ర విసర్జనలు చేయకుండా ఆపేసుకుంటే కదా బాధ, తినకుండా వదిలేస్తే కదా బాధ, గాలి పీల్చకుండా ఉంటే కదా బాధ. మా అమ్మ నాన్న వదిలేస్తే బాధ ఏంటి, నా భార్య పిల్లల్ని వదిలేస్తే బాధ ఏంటి? వదిలేసి చూడకుండా వెళ్ళిపోయాను, అసలు అక్కడ లేని నేను, ఎవరు ఏడుపు వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళ నొప్పి నాకు నొప్పి కాదుగా.
చూసారా, వదిలేయటం అనే దాంట్లో ఎంత చక్కగా కన్వీనియంట్ గా ఏర్పరుచుకున్నాం. మనకు నొప్పి లేని అన్ని వదిలేస్తున్నాం. మనకు నొప్పి ఉన్నాయన్ని భిక్షాన్నం అండి అని ధర్మ ప్రవృత్తులు మనమే చెప్పుకొని, ఎంత భిక్షాన్నం పెట్టండి బాబు ఏంటి, మళ్ళీ అది కూడా కష్టపడి పని చేయకుండా. ఎవరో మనకు భిక్షాన్నం పెట్టేది కష్టపడి పని చేసినోడు. మళ్ళీ ఇందులో ఎంత దారుణం ఉంది చూడండి. అంటే ఇక్కడ విషయ విశ్లేషణ మళ్ళీ చెబుతున్నా, నేను ఎవరిని కించపరచటలా. అసలు ఆ మార్గంలో అలా సాగిన వాళ్ళు అందించిన జ్ఞాన సంపదతోనే ఇక్కడ దాకా వచ్చాం. కానీ మూర్ఖులైన వాళ్ళు జ్ఞానులను అనుసరించరాదు. మనలాంటి వాళ్ళుగా బతకాలి. అందుకని మనలాంటి వాళ్ళ స్థాయిలో చెబుతున్నాయి. ఇది నీకు కన్వీనియంట్గా ఉన్నాయి వదిలేసావు. అలానే చక్కగా వెళ్ళి పనిపాట చేయకుండా, అంటే నా బోటోడి స్థాయిలో మాట్లాడుతున్నా, నా బోటోడికే చెబుతున్నా. జ్ఞానులకు నేను అసలు చెవట్లా. జ్ఞానుల స్థాయి వేరు. నేను పని చేయకుండా బద్ధకంగా తిరగడం, చక్కగా ఆడిని ఎంత అడుక్కొని ఆ చెట్టు కింద కూర్చున్నా. ఇప్పుడు నేను అక్కడ కూర్చొని ఎన్ని నామాలు వెళ్ళి వేసుకొని, ఎన్ని మంత్రాలు వెళ్ళి వేసుకొని, ఎన్ని రకాల డ్రెస్సులు వేసుకు తిరిగి, ఆ డ్రెస్సులు కూడా మళ్ళీ ప్రజల్ని అడుగుతున్నా. ఎండ కట్టుకోవడానికి బట్టలు ఉండు బాబు, చల్లేస్తుంది, ఎండ వస్తుంది, వాన వస్తుంది బాబు, నేను ఉండటానికి ఎక్కడన్నా కొంచెం గూడు చూపించండి బాబు. ఇంకా అక్కడి నుంచి పెంచుకొని మీరందరూ నాకు దాసోహం అయిపోయారు, నేను ఒక పెద్ద గురువుని మహాత్ముడిని అయిపోయాను, ఇంకా నాకు ఏసీ కార్లు పెట్టండి, బిల్డింగులు పెట్టండి, ఏసీలు పెట్టండి, కట్టండి. ఇప్పుడు వైభవోపేతమైన మహారాజుని, కానీ భిక్షగాడిని అని చెప్పుకుంటా ఉంటాం మీ మధ్య. నన్ను మించిన మహారాజు లేదు. రాజుల కాలం పోయినా ఇప్పుడు గురువులు మహాత్ములు ధన సంపాదనలో ఉన్న వాళ్ళందరూ రాజులతో సమానమే. అంతకంటే ఎక్కువ వైభవాలు ఉన్నాయి వాళ్ళకి. రాజులకు ఎవరు ఆరతలు ఇచ్చేవాళ్ళు కాదు, రాజులకు ఎవరు దేవుళ్ళ చూసేవాళ్ళు కాదు, గౌరవించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఆరతలు దేవుళ్ళు, ఇళ్ళే దేవుళ్ళు అయిపోయారు. దేవుళ్ళు దేవతలు వీళ్ళు అంతా. ఇప్పుడు ఈ మాతాజీలు వీళ్ళ కాళ్ళ మీద పడిపోయి డబ్బులు ఇస్తారు జనం. అలా తయారు చేసుకున్నారు వీళ్ళు. తెలివి ప్రజ్ఞ ఉండాలి. అది అంటే ఇదంతా నాబోటి కుతంత్రపోలు చేసి చెప్పాను. నిజమైన జ్ఞానులకు వర్తించదు. ఒక శంకరాచార్యుల వారి పాదాల మీద నేనే పడుతున్నా, ఓ బుద్ధుడి పాదాల మీద నేనే పడుతున్నా. ఇటువంటి నిజాయితీ పరులైన మహాత్ములు ఎక్కడెక్కడ ఉన్నారో, స్త్రీలు పురుషులు, వాళ్ళందరి పాదాల మీద నేనే పడుతున్నా. కానీ నా బోటోళ్ళ గురించి వచ్చినప్పుడు చెబుతున్నా. స్వార్థపరులు, దుర్బుద్ధులు, మోసగాళ్ళు, మోసగత్తులు, ఇందులో దూరిపోయి మహిమలని, మాయలని, అద్భుతాలనే వాళ్ళ గురించి చెబుతున్నా. అందుకని సత్యాన్ని సత్యంగా తెలుసుకోవాలి అన్నప్పుడు ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే మనసుగా నేను ముఖ్యం. మరి శరీరం తెలుస్తుంది సార్, అందుకని ముఖ్యంగా తీసుకున్నాను. ఎలా ఉందో తెలుస్తుంది, ఎక్కడ ఉందో తెలుస్తుంది, చేస్తున్నాయని తెలుస్తున్నాయి, దాంతోనే కదులుతున్నానని తెలుస్తుంది, అది పడుకుందని తెలుస్తుంది, లేచిందని తెలుస్తుంది, అన్ని తెలుస్తున్నాయి, అనుభవిస్తుంది దాంతోనే అని తెలుస్తుంది. కానీ అనుభవాలన్నింటికీ మూలం అసలు ఈ శరీరాన్ని కదిపేది తెలియట అనే ప్రక్రియకు ఆధారముగా ఉన్నది మనసు కదలకపోతే తెలిసేదే లేదు. ఆ విషయం కూడా తెలుసు, ముఖ్యమైనది అదే అని. కానీ నాకు తెలియనప్పుడు దాన్ని ఎలా పట్టుకొని, ఎక్కడ ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, పట్టుకోవడానికి అనువుగా అది లేదు, కానీ ఉందని తెలుసు. అందుకని నేను పట్టుకోలేకపోతున్నా. పట్టుకోవడానికి అది ఎక్కడ ఉందో తెలియాలి, ఎలా ఉందో తెలియాలి, ఎలా ఉంటే దాన్ని ఎలా పట్టుకోవచ్చో తెలియాలి. అది నాకు తెలీదు. నాకు శరీరం ఆల్రెడీ పట్టుకోకుండానే తెలిసిపోతుంది, పట్టుకున్నట్టుగానే ఉంది, దాంతో తిరుగుతున్నా. అందుకని శరీరాన్ని బాగా పట్టుకున్నాను. నేనే అనుకుంటున్నాను పట్టుకోవటం అంటే. దాన్ని పట్టుకోలేకపోతున్నాను. ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఉందని మాత్రమే తెలుసు. అంటే వీరి గుమ్మడి బండు, వీరి పేరేమి అంటే దాక్కున్నది కూడా కాదు, అది శరీరం అంతా ఉంది, అదే మొత్తం అన్ని భావాలకి మూలం అదే. కానీ దాన్ని పట్టుకునే శక్తి నాకు లేదు. శరీరం నాకు ఈజీగా ఉంది. సరే, ఇప్పుడు వెళ్ళి దాంట్లో కూర్చో. పట్టుకోవడానికి ప్రయత్నించడానికి ఏమీ లేదు, పట్టుకోవడం ఏమీ లేదు. శరీరము నేనని నువ్వు అనుభవాలతో నమ్ముతున్నావు, కానీ అనుభవాలకు ఆధారమైంది మనసు కదా. కాబట్టి అక్కడ ఏమన్నారంటే భావన పెంచుకోమన్నారు. అనుభవాలకు ఆధారమైంది మనసుని తెలుస్తుందిగా. అసలు నేననే భావం పుట్టకపోతే ఈ శరీరం నేనని అనిపించదనేది కూడా నీకే తెలుస్తుందిగా. అవునండి, తెలుస్తుంది. మరి వాళ్ళు తెలుస్తున్నప్పుడు తెలుస్తున్న సత్యాన్ని భావించుకోవయా మనసులో కూర్చొని అన్నారు. ఆ మనసుని నేనని భావించుకో అన్నారు. అంతే, ఏమి లేదు అక్కడ. గాఢ భావనలోకి వెళ్ళు. అలా భావించుకుంటూ ఉండి ఒక రోజుకి భావన గాఢతో ఉంటుంది. భావించుకోకుండా ఉన్నప్పుడు మనకి ఇన్ని ప్రశ్నలు పడతాయి. శరీర భావంలోనే ఉన్నప్పుడు మళ్ళీ తెలుసుకుంటున్నాం, మళ్ళీ శరీర భావంలోకి వచ్చేస్తున్నాం, సాధన చేయట్లేదు. సాధన ఏంటి? గాఢ భావన పెంచుకోవడం, అందుకంటే సాధన లేదు. సరే, ఇప్పుడు ఇంకా అయిపోయిందా స్టోరీ అండి? ఎక్కడికి అవలేదు నాయన. నీకు మనసులో ఏమున్నాయి? నేనన్న భావం పుట్టించింది అదే,
మనసులో ఆలోచనలు పుట్టిస్తున్నది అదే, భావాలు పుట్టిస్తున్నది అదే, శరీరాన్ని కదుపుతున్నది అదే. ఓకే, అంతవరకు మాట్లాడుకున్నాం కదా. అవును సార్ మాట్లాడుకున్నాం, బాగానే అర్థమైంది. ఓకే, ఇప్పుడు అసలు మనసులో మొత్తంగా ఏమున్నాయి, విషయాలు ఏమున్నాయి చెప్పు. ఏముంటాయండి? శరీరంతో ప్రపంచం నుంచి నేను గ్రహించిని, నేను అనుభవించిని, నేను పొందిని ఉన్నాయి అంతే. అవే మళ్ళీ తిరిగి ఆలోచనలుగా భావాలుగా వస్తున్నాయి, శరీరాన్ని కదుపుకుంటూ పోతున్నాను. అవి దొరుకుతాయో దొరకవు అన్నప్పుడు ఆదుర్ద పడుతుంది, దొరికినవి పోతాయేమో అని భయం పడుతుంది. అసలు ఈ శరీరంతో నేను పోతానేమో, ఎందుకంటే చావు అనేది ఉందని తెలుస్తుంది, ఆ భయం పడుతుంది. దొరికితే ఆనందం పడుతుంది, దొరకకపోతే దుఃఖం పడుతుంది. మధ్యలో ఇసుగు చికాకు, కోపాలు, భయాలు, బాధలు, టెన్షన్లు, ఒత్తిళ్లు, ఆ విషయాలను బట్టి. ఇదండి జరుగుతుంది. మొత్తంగా ఉన్నాయన్నీ ప్రపంచిక విషయాలు, శరీరపరమైనటువంటి ఇంద్రియపరమైనటువంటి ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలు. ఓకే, ఇప్పుడు ఆ విషయాలే ఉన్నాయి లోపల. బయట ఉన్న విషయాలు ఎలా ఉన్నాయో తెలుసు. అంటే బయట చెట్టు ఎలా ఉందో తెలుసు, దాని పండు ఎలా ఉందో తెలుసు, దాని రుచి ఎలా ఉందో తెలుసు, దాని రంగు ఎలా ఉందో తెలుసు, దాని వాసన ఎలా ఉందో తెలుసు. కానీ మనసులో ఉన్న చెట్టు దాని దృశ్యాన్ని కలిగి ఉందంతే. కానీ అక్కడ రంగు, రుచి, వాసన, పరిమితి లేదు, స్థూల రూపం లేదు. అక్కడ స్థూల రూపం లేదు, కానీ అది గుర్తుగా ఉంది, జ్ఞాపకంగా ఉంది, ఆలోచనగా ఉంది. సరే, అక్కడ పట్టుకోవడానికి ఏం లేదు. మనసులో ఉన్న చెట్టు పండుని తినడానికి లేదు, మనసులో ఉన్న స్వీటుని తినడానికి లేదు, మనసులో ఉన్న భార్యతో భర్తతో కాపురం చేయడానికి లేదు, మనసులో ఉన్న పిల్లలతో ఆడుకోవడానికి లేదు. అలా మళ్ళీ ఆడుకోవాలంటే మళ్ళీ శరీరంతో బయటకు వెళ్ళాలి. దేన్నైనా ఈ శరీరాన్ని వాడుకొని అనుభవించాలి. మనసులో ఏమి లేదు, ఊరికనే పుడుతుంది అంతే. ఒక ఆలోచన పడుతుంది, ఒక భావం పడుతుంది, ఆ భావంలో దాని తాలూకు చిహ్నాలు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి అంతే. ఓకే, కాబట్టి ఇప్పుడు మనసులో ఉన్నాయి నీకు నిజంగా పనికిరావు, ఊరికనే గుర్తొస్తాయి అంతే. అవునండి, నిజంగా పనికిరావు, గుర్తొస్తాయి కనుక అవి నిజం చేసుకోవడానికి శరీరంతో వెళ్తాను నేను. ఓ రైట్, ఈ ప్రాసెస్ నీకు అర్థమైంది కదా, బాగా అర్థమైందండి. ఓకే, ఓ పని చేయి. ఇప్పుడు మనసులో ఉన్నాయన్నీ నిజంగా పనికిరానియే కదా జ్ఞాపకాలు, గుర్తులన్నీ. ఆ చెట్టో, పొట్టో, గొట్టో, కాయో, పండో, మనిషో, జ్ఞాపకాలన్నీ తీసిపారేసాయి. ఇప్పుడు ఏముంది అక్కడ? ఖాళీ మనసు ఉందండి, ఖాళీ మనసు ఉంది. జాగ్రత్తగా చూడు, స్టడీగా చూడు, ముందు జ్ఞాపకాలు, గుర్తులు, ఎందుకంటే ఎలాగో పనికిరావు కదా అవి శరీరాన్ని కదపడానికి ఉపయోగపడతాయి. ఓకే, ఇప్పుడు మనం సాధనని కూర్చున్నాగా, లోపల చూసుకుంటున్నాగా, శరీరాన్ని ఆపేసాంగా, కళ్ళు మూసుకు కూర్చున్నాగా, ముందు మనసును పట్టుకున్నాగా, ముఖ్యంగా నేను మనసునే అనుకున్నాం కదా. ముఖ్యంగా నువ్వు మనసునే అనుకున్న చోట ఆగిపోకుండా మనసును కూడా చూస్తున్నావు ఇప్పుడు. అర్థమైందా? అవును సార్ అర్థమైంది. మనసుని ఇప్పుడు డెప్త్కి వెళ్ళి పరిశీలిస్తున్నాం. అవునండి, ఇప్పుడు మనసులో ఉన్న విషయాలన్నీ తీసే ఏముంది అక్కడ? ఖాళీ మనసు ఉందండి. అసలు ఖాళీ మనసు ఉందో? ఓకే, ఖాళీ మనసు ఎలా ఉంది? అయ్యా, అసలు విషయాలతో కూడిన మనసు ఉన్నప్పుడే అది ఎలా ఉందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు. అసలు ఖాళీ మనసు ఇప్పుడు ఎలా తెలుస్తుందండి? ఖాళీ మనసు ఉందనేది నేను ఊహాత్మకంగా చెప్పాను అంతే, ఉనికిగా ఉందంతే. ఉన్నానని ఉంది, అందులో ఏ భావం లేదు, ఏ అర్థం లేదు, ఏ ఆలోచన లేదు. ఇప్పుడు ఖాళీ మనసులో అనేకం కదులుతున్నాయా? లేవండి, అనేకం లేవుగా. తీసేయమన్నారు, తీసేసాంగా. అనేకం అంటే ఏంటి? చెట్టు, పుట్ట, గుట్ట, భార్య, పిల్లలు, వస్తువులు, విషయాలు, ప్రాపంచిక విషయాలు అన్నీ ఉంటే అనేకంగా ఉంది. అవన్నీ తీసేయమన్నారుగా, తీసేసాను. ఇప్పుడు అనేకం లేవు. ఎలా ఉంది మరి మనసు? ఇప్పుడు ఏకముగా ఉంది. ఏకముగా అంటే ఏమో మన నిర్మలంగా ఉంది, మౌనంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఈ పదాలే వాడగలను. శాంతంగా ఉంది, కదలిక లేదు. ఉందా లేదా అసలు మనసు? ఉందండి, ఉంది. ఉన్నానని తెలుస్తుంది నాకు. విషయాలు లేకుండా ఉన్నానని తెలుస్తుంది. దాన్నే ఆత్మశక్తి అన్నారు. ఇప్పుడు అది మనసు కాదు, దాన్నే ఆత్మశక్తి అన్నారు. అది నీ ప్రాణశక్తి. నువ్వు ఒక్కసారి మాతృగర్భంలోంచి బయటకు వచ్చిన బిడ్డను ఊహించుకో. నువ్వు కూడా పుట్టుంటావు, నీ స్థితి నీకు గుర్తు రాకపోయినా ఒకసారి బిడ్డను ఊహించుకో. జ్ఞానంలో ప్రయాణించగలంగా మనం, ప్రయాణించగలమండి. వెళ్ళి ఊహలో ఒకసారి ప్రయాణించు. అప్పుడే మాతృగర్భంలోంచి బయటకు వచ్చినటువంటి బిడ్డలో ఏమున్నది ఒకసారి గమనించు. అక్కడ బిడ్డ ఉంది, శరీరం ఉంది. ఓకేనయ్యా, బిడ్డ బతికుందా చనిపోయిందా? బలివాళ్ళు సార్, బిడ్డ బతికే ఉంది. బతికున్నప్పుడు బిడ్డలో ఏమున్నట్టు ఏముంది నీకు తెలిసింది చెప్పు చాలు. శరీరం ఉంది సార్, బతికే ఉంది అంటే బతికే ఉంది సార్. మరి చనిపోయిన బిడ్డకి బతికున్న బిడ్డకి తేడా ఏమిటి? చనిపోయిన బిడ్డ అంటే ప్రాణం పోయింది సార్, ప్రాణం లేదు.
మరి బతికున్న బిడ్డ అంటే ప్రాణం ఉంది. అంటే ఇప్పుడు బిడ్డలో ఏమున్నది? ప్రాణము ఉన్నది, శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, కనుక బిడ్డ బ్రతికి ఉన్నది. ఇప్పుడు మనసులో విషయాలన్నీ తీసేసావు కదా, అప్పుడు నీ స్థితి ఏంటి? శరీరం ఉన్నది, మనసు ఖాళీగా ఉన్నది అన్నాను. అంటే విషయాలు తీసేశాను కనుక. విషయాలు తీసేసిన ఖాళీ మనసే ప్రాణశక్తి. విషయాలన్నీ ఇప్పుడు బిడ్డ ఎక్కడ వేసుకుంటూ వచ్చింది? బిడ్డ పుట్టినప్పుడు ఏముంది? బిడ్డ శరీరం ఉంది, బిడ్డ మనసు ఉంది. బిడ్డ ఎదుగుదలలో ఇంద్రియములతో విషయాలన్నింటినీ ప్రాణశక్తిలోనే వేసుకుంటూ వచ్చింది. అందుకని విషయాలు గుర్తుగా ఉన్నాయి, ప్రాణశక్తికి కలిసినాయి కనుక సజీవత్వం వచ్చింది. కానీ అక్కడ పదార్థం లేదు, అందుకని ఊరికనే గుర్తుగా ఉన్నాయి అంతే, ఉపయోగపడవయ్యి. మనసులో ఉన్న గులాబ్ జామ్ తినడానికి దానికి తీపి తెలియదు, గులాబ్ జామే లేదు, గులాబ్ జామ్ అనే గుర్తుంది అంతే. ఎందుకని అంటే అది ప్రాణశక్తిని కలవటం చేత గుర్తుగా మారింది, మెమరీగా ఉందంతే. ఇప్పుడు ఆ మెమరీలన్నీ తీసేస్తే మిగిలిపోయింది ఏంటి? ఖాళీ మనసు ఏదుందో అదే ప్రాణశక్తి. అంటే విషయాలుంటే ప్రాణశక్తిలో అది మనసు, మనసులో విషయాలు తీసేస్తే అది ప్రాణశక్తి, అదే అనంత ఆత్మశక్తి. ఇప్పుడు అది ఎలా ఉంది? ప్రాణశక్తి ఎంత ఉంది, ఎంత ఉంది, ఎంత ఉంది ఇలా చెప్పడానికి లేదు. అసలు మనసునే ఎంత ఉందో చెప్పడానికి కుదరట్లేదు, ఎక్కడుందో చెప్పడానికి కుదరట్లేదు, ఎలా ఉందో చెప్పడానికి కుదరట్లేదు. మనసు అనేటువంటిది దాని పరిమితి చెప్పడం కుదరట్లేదు, దాని రూపం చెప్పడం కుదరట్లేదు, అది ఎక్కడుందో దాని స్థానం చెప్పడం కూడా కుదరట్లేదు. అలాంటిది ఖాళీ చేసేసిన మనసు గురించి ఇంకేం చెప్పను? అన్ని విషయాలతో నిండిన మనసే ఎంత ఉందో, ఎక్కడుందో, ఎలా ఉందో చెప్పలేకపోతున్నాను. అలాంటప్పుడు ఖాళీ మనసు ఎంత ఉందో, ఎక్కడుందో ఎలా చెప్పను? కాబట్టి అది ఉంది అంతే. అదేదుందో అదే నీలో ప్రాణశక్తి. సృష్టి మొత్తము ఉన్నటువంటి ఆ ఖాళీయే అనంత ఆత్మశక్తి. అలా సృష్టి మొత్తం నీకు బయట అన్న ఖాళీ కనబడుతుంది, ఒకసారి చూడు. ఏమీ లేనటువంటి ఖాళీ సృష్టిలో నీకేమన్నా కనబడుతుందా? అంటే మనసు ఉంటే విషయాలు ఉన్నాయి, విషయాలు తీసేసిన మనసు లాంటి ఖాళీ బయట సృష్టిలో నీకేమన్నా కనబడుతుందా? కనపడుతుంది సార్, ఆకాశం అలాగే ఉంది. మీరు చెబితే ఇప్పుడు బాగా పరిశీలిస్తే తెలుస్తుంది, నా చుట్టూ ఉన్న ఖాళీ అంతా అదే, ఆకాశం అంతా అలాగే ఉంది. ఏమీ లేదు అందులో, ఏమీ లేదనే తిరిగేస్తున్నాను నేను. అంటే ఈ సర్వవ్యాపక ఆకాశము ప్రాణశక్తి స్వరూపము, ఆత్మశక్తి స్వరూపము. పోలికి సరిపోయిందా? బ్రహ్మాండంగా సరిపోయింది సార్, అర్థమైంది. ఇప్పుడు మన విషయాలతో కూడిన మనసు ఉందనుకో, అదేంటి? ఇప్పుడు అందులో ఏమున్నాయి? మొత్తం ప్రపంచ విషయాలు, నేను అని మొదలుకొని నాకు సంబంధించిన కోటాను కోట్లు అందులో ఉన్నాయి, అవునా? అంటే ప్రాణశక్తి ఉంది, విషయాలు ఉన్నాయి, అంతేగా? అవునండి. అలా ప్రాణశక్తి విషయాలతో కూడినటువంటి మనస్సు ఏదుందో అది సృష్టి. సర్వవ్యాపక ఆకాశంలో సృష్టి ఉంది చూడు, ప్రాణశక్తి సర్వవ్యాపక ఆకాశము, అందులో ఉన్న సృష్టి మనసు, మనోస్థితి. ఇప్పుడు ఆ రెండు విడిపోయి ఉన్నాయా? ప్రాణశక్తి అందులో విషయాలు విడిపోయి ఉన్నాయా? మనసు విడివిడిగా లేవుగా, కలిసే ఉన్నాయిగా. అలాగే ప్రాణశక్తి స్వరూపమైన ఆకాశము, దానిలో సృష్టి కలిసే ఉన్నాయి, కలిసే ఉన్నాయి. ఇప్పుడు ఈ సృష్టిలో అనుభవం ఏంటంటే శరీరంతో నేను తిరుగుతున్నానని నేను అనుకుంటున్నాను తప్ప అసలు ఇదంతా నీ కల్పన లాంటిదే అనేది సత్యం. ప్రాణశక్తి స్వరూపము నేనని భావించుకొని కూర్చోలేవా? ఈ సృష్టి అంతా ప్రాణశక్తి స్వరూపంలో మనోకల్పన నాకు నిజమనిపిస్తుంది, మనోకల్పన నాకు నిజమనిపిస్తుంది. ఎలా అంటే నా స్వప్నలోకంలో నేను నిద్రపోతున్నప్పుడు నాకు ఒక కళ వస్తుంది, నా స్వప్నలోకంలో కళ్ళు నేను కూడా ఉన్నాను, నా కళ్ళలో నేను కూడా ఉన్నాను, నా కళ్ళలో నా భార్య ఉంది, చక్కగా ఇద్దరం కబుర్లు చెప్పుకొని శారీరక సుఖాన్ని పొందాం. మళ్ళీ నా కళ్ళలో మేము శారీరక సుఖాన్ని పొంది పిల్లల్ని కన్నాం. అబ్బో 4-5 పిల్లల్ని కన్నాం. మేము వృద్ధులు అయిపోయాం, మా పిల్లలు బాగా చదువుకున్నారు, అందరికి బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చేసినాయి, మేము వృద్ధాప్య దశకు వచ్చాం. అనుకోకుండా నాకు హార్ట్ అటాక్ వచ్చింది, టప్పును పడిపోయిన హాస్పిటల్కి తీసుకెళ్లారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. మా పిల్లలందరూ బోరుని ఏడుస్తున్నారు, మా కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ వచ్చేసారు. మా ఆవిడ బోరుని ఏడుస్తుంది, మా ఆవిడ నా పక్కనే, నా బెడ్ పక్కనే కూర్చొని ఉంది, పిల్లలందరూ ఆ చుట్టూ నుంచొని చూస్తున్నారు. డాక్టర్ గారు చెప్పారు, ఇంక అయిపోయిందమ్మా, మనం ఎన్ని చేసినా ఆయన బతకడు, హార్ట్ స్ట్రోక్ చాలా గట్టిగా వచ్చింది,
మేమైతే మా ప్రయత్నాలన్నీ చేసాం, కానీ ఇంకా చనిపోతాడు, మేము చేసేదేమీ లేదంటున్నారు. నాలుగు అలా ఆక్సిజన్ పెట్టుంది, సినిమాల్లో లాగా నా మూతికి ముక్కుకి కలిపి ఒక ఆక్సిజన్ క్యాప్ పెట్టుంది. నా ఒళ్ళంతా వైర్లు ఉన్నాయి, సెలైన్లు ఎక్కుతున్నాయి. నాకు ఈ మాటలు వినిపిస్తున్నాయి కానీ స్పృహ తెలియట్లేదు. నిదానంగా నాలో ప్రాణశక్తులు ఎగిరిపోతున్నాయి. నేను చచ్చిపోతున్నానని నాకు తెలుస్తుంది. అయ్యో నా మనవళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, అయ్యో వీళ్ళందరినీ, కోడళ్ళు, నా భార్య, వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతే వీళ్ళంతా ఎలా బతుకుతారు? అయ్యో పాపం అమాయకులే అని బోరు నేడుస్తూ ఆ బంధాలు వదలలేక, చచ్చిపోలేక విపరీతమైన దుఃఖానికి నా కల్లో నేను లోనైపోయా. ఆ దుఃఖ భావంతో మెలకు వచ్చింది. టప్పని లెగిసుకొచ్చున్నా. శరీరం వణికిపోతుంది, అదిరిపోతుంది, బెదిరిపోతుంది. ఎందుకంటే ఆ కళని నిజంగా అనుభవించాను నేను. ఇట్స్ రియల్. కానీ నేను నా మంచం మీద పడుకొని ఉన్నాను, లేచాను. పక్కన మా ఆవిడ పడుకొని ఉంది, పక్కనే ఉంది మా ఆవిడ. చూశాను, చక్కగా హాయిగా నిద్రపోతుంది. ఇంతకీ జోక్ ఏంటంటే, అసలు అప్పుడే మాకు పెళ్ళయింది కొత్తగా, 6 నెలలు కూడా అవ్వలేదు. ఇంకా మాకు పెళ్ళి 6 నెలలు కూడా అవ్వలేదు. నా భార్య గర్భవతిగా ఉంది, ఇంకా అసలు పిల్లలే పుట్టలేదు. కానీ నేను అంత కలగనేసాను. నా కళ్ళలో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు ఈ స్వప్నలోక విస్తారం అంతా ఏంటి? దేనివల్ల జరిగింది? నాలో ప్రాణశక్తి యొక్క చాతుర్యము. నేను రోజు కళ అనుభవిస్తున్నాగా. అలాగే మహాత్ములు ఏం చెప్పారంటే, నాయన నీ శరీరంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి కళ ఎలా ఉన్నదో అది నీ ప్రాణశక్తి మనస్సుల చాతుర్యము, నీ మనోకల్పనది. ప్రాణశక్తి ఎంటీగా ఉన్నప్పుడు ఏమి ఉండదో, మనోకల్పనది. మనసు నీకు తెలిసిన విషయాలను భావించుకుంటూ ముందుకెళ్ళిపోయింది అంతే. మనసుకి కాలం ఉండదు, మనసుకి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఉండదు. అది అన్నింటినీ కలకపలకం చేసేసుకుంటుంది. పైగా మనస్సు ఎంత అద్భుతమైందంటే నిన్ను కూడా సృష్టించుకుంది అక్కడ. నువ్వు నిద్రపోతున్న నిన్ను కూడా నీ కళ్ళలో సృష్టించింది. ఎందుకంటే నువ్వు, నీకు తెలుసు, అన్ని నీకు తెలిసినే ఉంటాయి. నీ భార్య నీకు తెలుసు, పిల్లలు పుడతారని తెలుసు, వృద్ధాప్యం వస్తుందని తెలుసు, నీ ముందు వాళ్ళని వెనకాలను చూసి ఉంటావు, హార్ట్ అటాక్లు వస్తాయని తెలుసు, హాస్పిటల్స్ ఉంటాయని తెలుసు, డాక్టర్లు ఉంటారని తెలుసు. నీకు తెలిసిన దాన్ని ఊహించుకుంటూ వెళ్ళిపోయింది. అంతే జరిగింది. ఆ ఊహలో ఎక్కడో ఒక భయం ఉంటుంది, మరణ భయం. అక్కడ దాకా పట్టుకుపోయింది. తప్పని మెలకు వచ్చింది. లేదా ఇదంతా నువ్వు ఒక సినిమా చూసి ఉంటావు, ఒక సినిమాలో ఇలాగే సినిమా తీసుంటారు. ఆ సినిమాని నీ జీవితానికి అన్వయించుకొని ఊహించేసుకొని ఉంటుంది. లేదా నిజంగా ఎవరికైనా జరిగి ఉంటుంది. ఆ జరిగిన విషయాన్ని వాళ్ళందరూ చర్చించుకొని అది నీ చెవుల్లో పడి ఉంటుంది. దాన్ని నీకు అన్వయించుకొని ఊహించుకుంది అది. అలా మనోచాతుర్యం, అది మనోకల్పన, సృజనాత్మకత. అలా నీకే కళ జరిగినప్పుడు ఈ సృష్టి మొత్తం విశ్వకళ. విశ్వకళ ఎందుకు అంటుందని మళ్ళీ ప్రశ్న పడద్దు. అది ఊరికిన కళ. అది కళ అంటే వదిలేసే. అలా లేచాను, చూశాను, మా ఆవిడ పక్కన ఉంది. ఓహో ఇదంతా కళ అనుకున్నాను. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాను, చేసే కళ్ళే, నేనేదో కంగారు పడ్డాను. మా ఆవిడ చక్కగా పక్కన ఉంది. అసలు ఇంకా మాకు పెళ్ళేమన్నా 6 నెలలేను, ఏంటి ఎప్పుడో వృద్ధాప్యం దాకా వెళ్ళిపోయాను, ఏమి లేదులేని మళ్ళీ పడుకున్నాను, నిద్రపోయాను. ఇలాంటి కళలు రోజు బోల్డ్ వస్తుంటాయి. కొన్ని దుఃఖకరమైనవి, కొన్ని సుఖకరమైనవి. మనసు ఎప్పుడు అసలు మనతో సంబంధం లేకుండా కూడా అది మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి చూడండి, అదే మాట్లాడేసుకుంటుంటుంది. మీరు గమనించుకుంటూ ఉంటే మనతో సంబంధం కూడా ఉండదు. అది మనో లక్షణం అంతే. అది శక్తి యొక్క, ఆ శక్తి గ్రహింపులో, మనసులో విషయాలను గ్రహిస్తున్న శక్తి యొక్క చలన వేగం ఎక్కువైపోయింది, శరీర వేగం తక్కువైపోయింది. అంతే, అంతకంటే ఏం లేదు. అలా మన స్వప్నలోకంలో ఎలా అయితే నిద్రపోతున్న మనం కూడా స్వప్నంలో మేలుకో నుండి మొత్తం సృష్టి అంతా జరిగినట్టుగా కలగంటున్నామో అది మన మనోకల్పనా చాతుర్యం, ప్రాణశక్తి ఆధారంగా జరిగింది మనలోనే. అలా విశ్వశక్తి ఆధారంగా, అనంతాత్మశక్తి ఆధారంగా ఈ సృష్టి అంతా మనోకల్పనగా విశ్వశక్తిలో ఉంది. అది ఉంది కాదు, లేనిది కాదు. నువ్వు దాన్ని నా కళ అనుకుంటే అది కళ అనుకోవాలి. నువ్వు నిజం అనుకుంటున్నావు, ప్రాబ్లం అది. కళని నిజం అనుకోవడం మన ప్రాబ్లం కదా. అలా మహాత్ములు ఎవరైతే అనంతాత్మశక్తి ఎరుకను పొందారో వాళ్ళు ఆ గాఢ భావాన్ని పెంపొందించుకున్నారు. ఇప్పుడు నేను కూడా ఎలా అనుకోవాలండి? మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ మొదలుగా వస్తాం, ఎన్నిసార్లు చెప్పుకున్నా. ఇప్పుడు ప్రశ్నలో మన సోదరుడు అడిగారు, ఏమనండి తెలుసా? అవిద్య లేదా మిథ్యా ప్రభావం చేత
ఆ అఖండ అద్వితీయ శక్తి తన ఉనికిని తానే చాటుకోవడానికి సంకల్పించుకొనడం ఎందుకు జరిగింది అని. నాకు కళ ఎందుకు వచ్చిందని ఎవరిని అడుగుతాను నేను? నాకు కళ ఎందుకు వచ్చింది అని ఎవరిని అడుగుతాను నేను? నా గురించి నాకు మొత్తం తెలుసు కనుక నాకు తెలిసిన విషయాలన్నీ కలిసి నా మనసు ఊహించుకుంటూ ప్రయాణించింది. నేను నిద్రపోయానంటే శరీరం నిద్రపోయింది, అది నిద్రపోలేదు. శక్తికి నిద్ర రాదు, అందుకని కలగంది. అదేమి అందులో పెద్ద విషయం ఏమి లేదు. ఎందుకని రోజువారీ నిత్య జీవితంలో నేను మెలకువలో మళ్ళీ అలా అన్ని ఊహించుకుంటూ జీవించాలి కనుక, అలా జీవించి ఊహించుకోవటాన్ని నేను అలవాటు చేసుకున్నాను కనుక ఆ అలవాటుని కలలో, అంటే శరీరం నిద్రపోయినప్పుడు అదే అలవాటుని కలగా భావించుకుంటున్నా, మెలకువలో అదే అలవాటుని అదే ఊహని జీవితంగా భావించుకొని అన్ని ఊహించుకుంటూ పనిచేసుకుంటూ వెళ్తున్నా. కాబట్టి ఇప్పుడు ఊహాశక్తిని ఆపేశాను అనుకోండి, నేను సపోజ్ ఊహాశక్తిని ఆపేస్తే భౌతికంలో బతకటం కూడా కుదరదు. భౌతికంలో బతకడానికి శరీరంతో కదలటానికి ఊహాశక్తి అవసరం కనుక నేను ఆ ఊహాశక్తిని అత్యధికంగా వాడుకుంటూ వెళ్తున్నాను కనుక, శరీరం అలసిపోయినప్పుడు నిద్రపోతున్నాను కనుక ఊహాశక్తి నిద్రపోవట్లేదు, అది అలసిపోవట్లేదు కనుక ఆ ఊహాశక్తి ఊహ అంతా నాకు కళ అనిపిస్తుంది. కళ అని పేరు పెట్టుకున్నాను నేను, కానీ ఊహాశక్తికి అది నిజమే, కానీ అక్కడ శరీరం లేదు నాది. అది దాని లక్షణం, అది దాని గుణం. అది ఉండటం వల్ల నేను మెలకువలో బతకగలుగుతున్నా, తిరగగలుగుతున్నా, అన్ని చేసుకోగలుగుతున్నా. అలాగే అనంత ఆత్మశక్తి, సర్వవ్యాపకమైనటువంటి అనంత ఆత్మశక్తి ఆకాశ స్వరూపముగా ఏదున్నదో అది అలాగే ఉంది. కానీ మనకు ఎలా మనసైతే ఉన్నదో దానిలో ఉన్నటువంటి దాని గుణములు, దాని స్వభావములు, దాని యొక్క స్వీయ ప్రవృత్తి, ప్రకృతి, దాని శక్తులు ఏమున్నాయో అది మనకి సృష్టిగా కనిపిస్తున్నది. ఇది మనోశరీరాలతో కలిసిన జీవుడు వలె భావించుకోవచ్చు. అది కూడా అర్థం అవటానికే, కానీ ఒరిజినల్గా అవన్నీ దాని శక్తులు దానిలోనే ఉన్నాయి. ఒక మనిషి కోపం ఆళ్ళలోనే ఉంది, బయటకు వస్తుంది, మళ్ళీ ఆళ్ళు కలిసిపోతుంది. కోపం బయటకు వచ్చినప్పుడు పుట్టింది, ఆగిపోయినప్పుడు చచ్చిందంటే మనిషి దగ్గర అయితే గుణాలు, భావాలు అంటున్నాం. అనంత ఆత్మశక్తి దగ్గర దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎంత వ్యాపకమైనటువంటి సృష్టిని అర్థం చేసుకునే అంత సాధన మనం చేయట్లేదు. ప్రాబ్లం ఎక్కడ ఉందంటే సాధనా లోపం. అంత తపస్సు మనం చేయట్లేదు. మనం ఎప్పుడు శరీర భావమే పెంపొందించుకుంటున్నాం ఎన్ని విన్నా. అందుకని ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రశ్నలు రావడం తప్పు కాదు, నాకు వస్తే ఎన్ని రోజు చదువుతున్నాక ఇవాళ అసలు గొడవ పడి వచ్చానని కూడా చెప్పాక నేను మా ఇంట్లో బోల్డ్ సార్లు గొడవలు పడతా, మా పిల్లలతో గొడవలు పడతా, మా మిస్సెస్ని కేకలేస్తా ఉంటా. బోల్డ్ సార్లు గొడవలు పడి ఎందుకు అనవసరంగా గొడవలు పడుతున్నానని మాటలు తగ్గించుకొని అసలు 10-15 రోజుల వరకు ఒక్కొక్కసారి మాట్లాడిన విరోధం కాదు, మాట్లాడితే ఏదో కంపు అవుతుంది, ఏదో గొడవ అవుతుంది, ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవలు ఏంటని మౌనంగా ఆ పెట్టిని తినేసి అలా ఉందామని ప్రయత్నిస్తూ ఉంటా. మళ్ళీ ఏదో ఒకటి అవసరాలు వస్తాయి. మరి పిల్లల అవసరాలు నేనే తీర్చాలి, నా అవసరాలు వాళ్ళే తీర్చాలి. అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నాం. పైగా వదిలిపెట్టి వెళ్ళిపోవటం మహా నేరం, ఘోరం, పాపం అని నేనే చెబుతున్నా. ఎందుకని అంటే మళ్ళీ రిపీట్ చేసి చెబుతున్నా. అది మనలాంటి వాళ్ళకే. ఏం వదిలేవు నువ్వు? వదిలితే నొప్పి లేని అన్నీ వదిలేవు. భార్యాపిల్లలను వదిలేశాను, తల్లిదండ్రులను వదిలేశాను, అది పెద్ద గొప్ప విషయం ఏంటి? డబ్బును వదిలేసావా? కీర్తి ప్రతిష్టలు వదిలేసావా? జనాలను వదిలేసావా? భార్యాపిల్లల్ని వీళ్ళందరినీ వదిలేసావుగా, మరి జనాల్లో ఎందుకు తిరుగుతున్నావు? జనాలను కూడా వదిలేపోయా. తల్లిదండ్రులను వదిలేసావుగా, బంధుమిత్రులను వదిలేసావుగా, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళని వదిలేసావుగా, సన్యాసం అన్నావుగా, దానికి ఏదో పేరు పెట్టుకున్నావుగా వదిలేయటానికి. మళ్ళీ వెళ్ళి జనాలను ఎందుకు తిరుగుతున్నావు? ఎంతమందిని వదిలేసి మళ్ళీ జనాలను ఎవరిని పట్టుకున్నావు? ఎవరిని ఉద్ధరిస్తావు? వీళ్ళందరిని వదిలేసి ఎందుకు జనాలను పట్టుకున్నావు అంటే డబ్బులు కావాలి నీకు, ఉచితంగా తిండి కావాలి, ఉచితంగా డబ్బులు కావాలి, ఉచితంగా కట్టుకోవడానికి కావాలి, ఉచితంగా పడుకోవడానికి కావాలి, ఉచితంగా అన్ని పొందాలి. మళ్ళీ ఎవరివ్వాలి? సంబంధం లేని వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకో, దేవుడి పేరు చెప్పి, మనకి వాళ్ళతో ఇబ్బంది ఉండదు. అదే బంధాల దగ్గర ఉన్నాం అనుకో, హక్కుగా అడుగుతారు. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉంటే వాళ్ళకి సేవలు చేయాలి, హక్కు. ఎందుకంటే వాళ్ళు మనకు చేశారుగా. భార్యాపిల్లల దగ్గర ఉంటే హక్కు ఉంది, వాళ్ళని మనం వాడుకుంటున్నాం, వాళ్ళు మన వాడుకుంటారు. నాకు హక్కులు ఇష్టం లేదు, నన్ను ఎవరు వాడుకోకూడదు, నేనే అందరినీ వాడుకుంటాను. కాబట్టి ఇప్పుడు దేవుడి పేరు చెప్పి నేను గురువును, మాతాజీనో అవుతా. మీరందరూ నా కాళ్ళ మీద పడి నాకు ఉచితంగా డబ్బులు ఇవ్వండి. మళ్ళీ మీతో నాకే సంబంధం లేదు, నాతో మీకే సంబంధం లేదు, ఆశీర్వదిస్తాను అంతే, వెళ్ళిపోండి.
పని జరిగితే నా పేరు చెప్పండి, పని జరగకపోతే మీ కర్మ అనుకోండి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండండి. నాలాంటి గురువులు, నాలాంటి మాతాజీలు ప్రపంచం అంతా అన్ని మతాలలో బోల్డు మంది ఉంటారు. నా దగ్గర అవ్వకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీ ఇష్టం, తిరుగుతూ ఉండండి. మాలాంటి వాళ్ళందరినీ బతికిస్తూ ఉండండి. ఇలా నువ్వు నీకు నష్టము కలిగించని వాటిని వదిలేసావు. పైగా నీకు బాధ్యతలు ఉన్నాయని వదిలేసావు. మళ్ళీ జనాలనే పెట్టుకున్నావు. చాలా ఎంత విచిత్రం చూడండి. తల్లిదండ్రులను వదిలేసి, భార్యాపిల్లలను వదిలేసి, భర్త పిల్లలను వదిలేసి, అన్నదమ్ములు అక్క చెల్లెలను వదిలేసి, బాధ్యతలు, అనుబంధాలు, బంధాలు వదిలేసి మళ్ళీ మనుషుల్ని పట్టుకున్నావు. వాళ్ళకు భక్తులనో శిష్యులనో ఏదో పేర్లు పెట్టావు. మళ్ళీ వాళ్ళనే పట్టుకున్నావు. వాళ్ళతో ఉచిత సేవలు పొందుతున్నావు, ఉచిత డబ్బు పొందుతున్నావు. నీకు కావలసిన సర్వభోగాలు, సర్వసుఖాలు ఉచితంగా పొందుతున్నావు. ఎంత దారుణమైంది. దానికంటే రాక్షసులే రైట్ ఒక్కొక్కసారి. అంటే ఇది నాబోటోడికి, నిజమైన జ్ఞానులకి మహాత్ములకి కాదు, నాబోటోళ్ళకి. ఎంత దారుణమైన చర్య అండి ఇది. ఇంట్లో వాళ్ళు వదిలేసి వచ్చేసావా? నువ్వు చేయాల్సినవన్నీ తప్పించేసుకున్నావా? నీ బరువు బాధ్యతలన్నీ తప్పించేసుకున్నావా? నీకు చేసే వాళ్ళందరినీ ఉంచుకున్నావా? అవన్నీ నాకు ఇప్పుడు బంధాలు లేవు, బాధ్యతలు వాళ్ళతో చేసుకోవడం. మళ్ళీ అందులో కూడా మళ్ళీ నీకు నచ్చిన వాళ్ళందరినీ తీసేస్తుంటావు. నీకు ఉపయోగపడిన వాళ్ళందరినీ పక్కకు జరిపేస్తుంటావు. ఇంపార్టెన్స్లు మారిపోతుంటాయి. డబ్బులు ఎక్కి ఇచ్చేవాళ్ళు ప్రథమ స్థానానికి వస్తారు, ఎక్కువ సేవలు చేసేవాళ్ళు ప్రథమ స్థానానికి వస్తారు. నీ అవసరతలు ఏంటో, నీ కోరికలు ఏంటో దానికి తగ్గోళ్ళు ప్రథమ స్థానాలకు వస్తారు. ఎంత దారుణం అండి. ఇంతకంటే మోసం ఉందా? దీనికంటే దొంగోడు నేను దొంగనని చెప్పి దొంగతనం చేస్తున్నాడు. దొంగ అది. హత్యలు చేసేవాడు బెటరు. ఆడు ఎందుకంటే హంతకుడు. ఇది దేవుడి పేరు చెప్పి జరుగుతున్న మోసాలు ఇవి. మళ్ళీ చెబుతున్న అందరినీ అంటలా, నిజమైన మహాత్ముల పాదాల చెంత నేను నా శిరస్సునే ఉంచుతున్నాను. నేను అక్కడి నుంచే నేర్చుకొచ్చాను. నాబోటి మోసగాళ్ళ గురించి, దుర్మార్గుల గురించి చెబుతున్నాను. నాబోటి సామాన్యమైనటువంటి వాళ్ళు ఇలాంటి పనులు చెయ్యకూడదు, అలా వదలకూడదు. మహాపాపము, ఘోర పాపం ఏదైనా ఉందంటే ముందు అసలు నువ్వు ఆధ్యాత్మిక సాధన చేయకపోయినా పర్వాలేదు, దైవ సాధనలు చేయకపోయినా పర్వాలేదు, మతాన్ని అనుసరించకపోయినా పర్వాలేదు, దేవుళ్ళ వైపు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నీ కుటుంబ బాధ్యతలు వదిలేవంటే నువ్వు రౌరవాది నరకాలు చూస్తావు, అనుభవిస్తావు. ఖచ్చితంగా జరుగుద్ది. నిన్ను ఏ దేవుడు కాపాడు, ఏ మతము కాపాడదో, ఏ గురువు, ఏ దేవుడు వచ్చి నిన్ను కాపాడరు. ఎందుకంటే వాళ్ళంతా తయారు చేయబడిన వాళ్ళు, మనోలోకం అది. నీ కర్మ నువ్వు అనుభవించి తీరుతావు. అందుకని మనబోటి వాళ్ళం అందరం సత్యాన్ని తెలుసుకొని ఇందులోకి వచ్చాం కనుక మన ధర్మాలు మనం పాటిస్తూ, శరీర ధర్మాలు అలాగే ఉంటాయి. శరీరపరంగా నేను భయపడతాను, బాధపడతాను, దుఃఖపడతాను, కష్టపడతాను, ఇబ్బంది పడతాను, చికాకు వస్తుంది, కోపం వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, శరీరపరమైనటువంటి జబ్బులు ఉన్నాయి, మానసికపరమైనటువంటి బాధలు, ఆందోళనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఉంటాయి. అది ఉంది కదా. శ్రీరామచంద్రుడు అంతటా ఆయన సీతమ్మ తల్లి నెత్తుకుపోతే ఎంతో మనోవేదనకు గురయ్యారు, దుఃఖానికి గురయ్యారు, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. ఆ కథ మన కోసం ఊరికి రాశారా? రామచంద్రుడితో పోల్చుకోవడానికి నేను ఏమన్నా అజ్ఞానినా? ఆయన దేవుడు, నేను ఆయన పాదధూళికి సరిపోను. విషయం అది కాదు. అంతటి మహానుభావుడు కథనే మనకు అలా ఎందుకు అందించారంటే మనుషులు శరీరపరంగా ఇలాగే ఉంటుంది. అయినా ధర్మంగా ఉండాలి, అయినా మంచిగా ఉండాలి, ఎవరి పనులు చేయాలి, ఎవరి బాధ్యతలు చేయాలి, ఎవరి కర్తవ్యములు వాళ్ళు చేయాలి. అదే కదా రామాయణం చెప్పేది, అదే కదా మహాభారతం చెప్పేది. ఎన్ని గ్రంథాలు ఎక్కడ చెప్తున్నా, ఏ మతంలో చెప్తున్నా కర్తవ్యములు, బాధ్యతలు ఏమని చెప్పినోడు ఎవడూ లేడు ప్రపంచంలో. ఒకవేళ అలా చెబితే ఎవరన్నా నమ్మకండి, ఎవరన్నా చేస్తే అసలు వాళ్ళని అనుసరించబాకండి, వాళ్ళ సమాజంలోంచి తరిమి కొట్టండి. ఎందుకంటే సమాజానికి చోటు ఇటువంటి వాళ్ళు. పాపములలోకెల్లా అతిపెద్ద పాపం ఏంటంటే నీ బాధ్యతలను తప్పించుకొని వదిలేయటమే. నేరములలోకెల్లా అతిపెద్ద నేరం ఏంటి అంటే నీ బాధ్యతలను వదిలించి తప్పించుకోవటమే. తల్లిదండ్రులను వదిలేసావు, కుటుంబ సభ్యులను వదిలేసావు, భార్యాపిల్లలను కన్నోళ్ళని వదిలేసావు, నువ్వు కన్నోళ్ళని వదిలేసావు, నిన్ను కన్నోళ్ళని వదిలేసావు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరినీ వదిలేసావు. నీకు అనుకూలమైన వాళ్ళందరినీ నీ అమ్మడేసుకు తిప్పుతూ మనుషుల్ని పెట్టుకొని మళ్ళీ ఉచితంగా డబ్బు పొందుతున్నావు, ఉచితంగా సేవలు పొందుతున్నావు, ఉచితంగా నమస్కారాలు పొందుతున్నావు, ఉచితంగా దేవుడు దేవత అయిపోయి కూర్చున్నావు. దీన్ని మించిన మోసం ఉంటుందా? ఎవరికి వాళ్ళు మీరే ఆలోచించుకోండి. మనం ఎటువంటి మోసపూరిత చర్యలు చేయొద్దు. సామాన్యులుగా బతుకుదాం, అతి సామాన్యులుగా, ప్రజలలో ఒకళ్ళగా, మగవాళ్లలో ఒక మగవాడిగా, స్త్రీలలో ఒక స్త్రీగా,
తండ్రుల్లో ఒక తండ్రిగా, కొడుకుల్లో ఒక కొడుకుగా, భార్యల్లో ఒక భార్యగా, భర్తల్లో ఒక భర్తగా, ఏ సంబంధ బాంధవ్యం అయితే అది ఆ బాంధవ్యాన్ని అలా నిర్వర్తిస్తూ శరీరపరంగా ఇలా జీవిస్తూ ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి మనోభావాన్ని అభ్యాసం చేయి. అది కేవలం నువ్వు ఇండివిజువల్గా నీ లోపలికి వెళ్ళి నువ్వు చేసుకోవలసిన నీ అభ్యాసము, సాధన. భావదృఢతను పెంచుకో, అంతే, ఇంకో మార్గమే లేదు. అంతే తప్ప అదేమి ఇంత అవ్వలేదు, అది ఎదుగుగా మారిపోలేదు, మాయమైపోలేదు. అది తాను అనంత ఆత్మశక్తిగా అలా ఆకాశ శక్తి విరాజిల్లుతూనే ఉంది. దేహభావంలో మనం కొట్టుకు చచ్చిపోతున్నాం. దేహభావన పోతే మనం అనంత ఆకాశ శక్తి భావనలో లీనమైపోయి ఆల్రెడీ ఉన్నామని అప్పుడు తెలుస్తుంది. సింపుల్ అంతే. కాబట్టి ఇక్కడ జరిగిపోయిన నష్టాలు ఏమి లేదు. అది ఎదలా ఎందుకు అయిందనే ప్రశ్నే లేదు. అది అసలు అవ్వలేదు, అయిపోయిందన్న భావన మనం పడుతున్నాం. మన ప్రాబ్లం ఇది. మన పరిమిత భావన, మన అజ్ఞాన భావన, మన శరీర భావన ప్రాబ్లం ఇది. అంతే దానికే ప్రాబ్లం లేదు. అది నిశ్చలంగా, నిర్మలంగా, అనంతంగా, సర్వవ్యాపకంగా, అఖండంగా, అద్వితీయంగా, బ్రహ్మాండంగా ఉంది. దాని స్థితిలో అది ఎప్పుడూ ఉంది, చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఆ స్థితిలో అది ఉంది అని మనకు తెలియాలంటే మనం ఆ స్థితిలోకి వెళ్ళాలి. కాబట్టి శరీర స్థితి నుంచి మనోస్థితిలోకి వెళ్ళి మనసును స్థిరపరుచుకో. మనసులో విషయాలన్నీ ఖాళీ చేసి ప్రాణశక్తి స్థితిని స్థిరపరుచుకో. ఆకాశ స్థితి అర్థమైపోద్ది. ఆకాశ స్థితిలో ఇప్పుడు మనసులో విషయాలు ఎలా ఉన్నాయో అలా ఆకాశ స్థితిలో ఉన్న సృష్టి అర్థమైపోద్ది. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అనే ఇంద్రజాలం ఒక కలలా నడుస్తుంది తప్ప ఇక్కడ అంత అద్భుతమైంది ఏమి లేదు. నేను శక్తిగా శాశ్వతంగా ఉన్నాను, మధ్యలో ఊరికిన అది కళ, ఒక అల అని తెలుస్తుంది అంతే. అది వచ్చే వరకు మనం ఇలా మాట్లాడుకుంటానే ఉన్నాం. మీరు సందేహాలు అడగండి, ప్రశ్నలు అడగండి, అందులో తప్పేం లేదు. అది వచ్చే వరకు మీరు అడుగుతానే ఉండండి, నేను చెబుతానే ఉంటాను. కానీ ఇలా ఘాటుగానే చెప్పుకోవాలి. మనం ఘాటుగా చెప్పింది ప్రశ్న అడిగిన సోదరుడికి అస్సలు కాదు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే సోదరు నన్ను క్షమించండి. కొన్ని మనం శరీరపరమైన విషయాలు, కొన్ని రకాల ప్రశ్నలకి ఘాటుగా మనమే చెప్పుకోవాలి. ఎందుకంటే మిరపకాయ కొరికితే ఘాటుగానే ఉంటుంది. ఆ కారం అనుభూతిని పొందాలంటే పచ్చిమిరపకాయ బజ్జీ తింటున్నప్పుడు ఆ ఘాటును కూడా ఆస్వాదించాలి. అలాగే సత్యం తెలుసుకోవాలంటే శరీరానికి, శరీరపరమైన భావానికి అంత ఘాటుగా చెప్పాలి. నువ్వు శరీర భావంలో ఇరుక్కుపోయి చచ్చావు, కొంచెం బయటకు రా, శక్తి భావంలోకి రాని మనమే ఘాటుగా చెప్పుకోవాలి. ఇది మనమే చెప్పుకుంది తప్ప ప్రశ్న అడిగిన సోదరుడు అద్భుతంగా అడిగారు, చక్కగా అడిగారు. మీరు అలా అడుగుతానే ఉండండి. నాకు తెలిసినంత వరకు ఇలా విశ్లేషిస్తూనే ఉంటా. అర్థమైన వాళ్ళు కొద్దిగా ఆచరించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆచరించే వాళ్ళు ఎవరైనా మళ్ళీ చెబుతున్నా, మీ జీవితాలు పాడు చేసుకోబాకండి, మీ ధనం పాడు చేసుకోబాకండి, మీ కుటుంబాన్ని పాడు చేసుకోబాకండి, మీ శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక అన్ని రకాలని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఎలాంటిదైనా సరే భౌతిక జీవితం ఇంతే జాగ్రత్తగా ఉండవలసిందే. మీకెవ్వరూ ఏ సహాయము చేయరు, వీలైతే కొంచెం ఇబ్బంది పెడతారు అంతే. ఎందుకంటే మానవ ప్రవృత్తిలో పరిమిత భావన, అజ్ఞాన భావన అలాగే ఉంటుంది. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటూ శరీర స్థితి నుంచి మనోస్థితికి, మనోస్థితి నుంచి శక్తి స్థితికి వెళ్ళిపోదాం. ఇది సాధనా బలం అంతే. భావబలం, భావాన్ని పెంచుకునే బలమే. అది మన చేతిలో ఉంది తప్ప అసలు ఎవరి చేతిలోనూ లేదు. ఇక్కడ కలలోంచి మనం వాస్తవంలోకి, శక్తిలోకి వెళ్ళిపోవాలి. నేను పరిమిత శరీర భావంతో ఉన్నాననేటువంటి దృఢమైనటువంటి కళలో ఉండిపోయాం మనం. ఇది 100 ఏళ్ల కళ. దీంట్లోంచి శక్తిలోకి ఎగిరి జంపు కొట్టాలి, సాధన చేసుకోవాలి అంతే. ఇంకేమైనా సందేహాలు వస్తే అడగండి. ఈ మార్గంలో వెళుతూ సందేహాలు వచ్చిన వాళ్ళు, ఇది అర్థమవుతున్న వాళ్ళు మాత్రమే ప్రశ్నలు అడగండి. ఇది అర్థం అవటం లేదు, మా గొడవ వేరు, మా గోల వేరు, మేము వెళ్తుంది వేరు, మా విధానం వేరు, మా పద్ధతి వేరు, నీ గోలతో మాకేం పనయ్యా, అసలు నీ గోల మాకు అర్థమయ్యే గోలే కాదు, నువ్వేదో నీకు తోచించి చెబుతున్నావు అనేటువంటి వాళ్ళందరూ కూడా మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. నేను సామాన్య మానవుడిని, నన్ను క్షమించి వదిలేయండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.